లుగా తీర్చిదిద్దినటువంటి మరి మరియు స్వర్ణమాల మాతకి ప్రణామాలు చేస్తూ మీ అందరికీ కూడా దివ్య ప్రణామాలు. వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఓకే, వినిపిస్తుంది. రైట్. నా పేరు అరుణజ్యోతి. ఒక్క నిమిషం జ్యోతి, ఒక్క నిమిషం. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈరోజు మా మనవరాలి బర్త్డే. వాడు శ్రీలంక నుంచి కాల్ చేశారు. సో జూమ్ లో ఉన్నానని తెలియదు వాళ్ళకి. మీ అందరి బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా పేరు అరుణజ్యోతి. కరీంనగర్ లో ఉంటాను. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలుగా పనిచేసి ఉన్నాను. 2004లో ఈ దివ్యమైనటువంటి ప్రణాళిక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లోకి రావటం జరిగింది. 2004లో మొదలైనటువంటి నా ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ధ్యాన సాధన ఇంతమట్టికి ఒక్కరోజు కూడా నేను మానలేదండి. నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లోకి రావడానికి కారణం ఒక తల్లిగా, ఒక టీచర్గా నా యొక్క తపన. పిల్లల్ని ఎలా పెంచాలి, వారికి బుద్ధి జ్ఞానం ఎలా ఇవ్వాలంటే నేను ఎలా తయారవ్వాలి, దీని మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. అది తెలుసుకునే ప్రయత్నంలో నేను కల్కి ధర్మం, సిద్ధ సమాధి యోగా, ప్రాణిక్ హీలింగ్ అని నా ఆధ్యాత్మిక ప్రయాణం సాగించాను. నా యొక్క దృష్టి ఎప్పుడు కూడా గురువుల మీదే ఉండేది. కల్కి ధర్మంలో అక్కడ బోధించే మహావాక్యాలు వాళ్ళ పుస్తకాలనే చదవమంటాం. అలాగే సిద్ధ సమాధి యోగా రిషి ప్రభాకర్జీ ఫౌండర్ చక్కటి 14 రోజుల్లో మన దేహాన్ని, మనసుని శుద్ధి చేసి రా ఫుడ్, పచ్చి కూరగాయలతో ఆధ్యాత్మికతని అందించేవారు. ప్రాణాయామంతో నా ఫోకస్ ఆ గురువు మీదే ఉండేది. ఏమి చేస్తే ఆయన ఆ రకంగా అయ్యారో అది మాకు నేర్పిస్తే బాగుండును అని. అలాగే కల్కి భగవాన్ ఆయన ఏం చేస్తే అలా తయారయ్యారు, అది నాకు కావాలి. అక్కడ ఉండేది దృష్టి. ప్రాణిక్ హీలింగ్ అందులో తెలుసుకున్నాను
ఎనర్జీ అంటే ఏంటి? చక్రాస్, బాడీస్ ఉంటావి అని. అప్పటి వరకి ఇవేమీ తెలీదు నాకు. అక్కడ కూడా నా దృష్టి చివాకోక్ సుయ్, ద ఫౌండర్ ఆఫ్ ద ప్రాణిక్ హీలింగ్ ఫ్రమ్ ఫిలిప్పైన్స్. ఇక్కడ ఉండి మనం అమెరికాలో ఉన్న వాడికి కడుపు నొప్పి తగ్గించొచ్చు. ప్రాణ చికిత్స ప్రకృతి దేవతల ద్వారా. వారిని మనం ఆహ్వానించి మన ద్వారా అక్కడ ఎనర్జీని పంపిస్తాం. ఏది ఏమైనప్పటికీ నాకు తృప్తి లేదు. ఆ జ్ఞానం కావాలి. అలా చూస్తున్న టైంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ నేను ఎక్కడ ఫిదా అయ్యాను అంటే 'అపో దీపో భవ' ఇది నన్ను బాగా ఆకర్షించింది. అలాగే మన గురువుగారు. 'అపో దీపో భవ' ఎందుకు నచ్చింది అంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. అదే గదా మనకు కావాలి. అక్కడ మనం ఎవరి మీద డిపెండెన్సీ లేదు. నాకిష్టం ఉండదు ఎవరి మీద ఆధారపడడం. ఎప్పుడు కూడా స్వయంగా స్వయం ప్రతిపత్తితో ఉండేదాన్ని. స్వయంగా ఎదగాలి మనం. ఏదైనా మనం చేసుకోగలగాలి. మనంతట మనమే అభివృద్ధిలోకి రావాలి అనే భావన చిన్నప్పటి నుంచి ఉండేది. ఇండివిడ్యుయల్‌గా ఉండేదాన్ని. సో, అలాంటి టైంలో ఒక ఫ్రెండ్ ద్వారా టీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ పరిచయమైంది. నేను ఫిదా అయిపోయింది 'అపో దీపో భవ' దగ్గర. ఎవరి జబ్బులు వాళ్ళే తగ్గించుకోవచ్చు అన్నారు. ఎవరి సమస్యలను వాళ్ళే పరిష్కరించుకోవచ్చన్నారు. అంతకన్నా ముఖ్యం ఎవరి ఆత్మజ్యోతిని వారే వెలిగించుకోవాలి అన్నారు. అబ్బా! ఎంత అద్భుతంగా ఉంది. ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. దాని తర్వాత నీ శ్వాసే నీ గురువు అన్నారు. అరే! ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఏ గురువు పాదాలు మొక్కక్కర్లేదు. ఎవరికీ గురు దక్షిణ ఇవ్వక్కర్లేదు. ఇది ఇంకా బావుంది. గుళ్ళు, గోపురాలు, పూజలు, అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ చేయక్కర్లేదు. ఇవన్నీ చేసి ఉన్నాం. కొన్నిసార్లు స్కిప్ అయ్యేది. స్కూలుకి వెళ్ళే టైం లేక, అయ్యో! పూజ చేయట్లనే బాధ ఉండేది. భగవంతుడికి అనుసంధానమై లేమే అని. ఈ ధ్యానం అలాంటిది కాదు. 24 అవర్స్ ఎప్పుడంటే అప్పుడు అనుసంధానం అవ్వచ్చు. అది ఎంతో తృప్తిని, ఆనందాన్ని ఇచ్చింది. సాధన ఎప్పుడైతే మొదలుపెట్టానో, అప్పటి వరకి నాకు అల్సర్, బీపీ ఉండేవి. ఇవన్నీ ఎప్పుడు పోయినాయో కూడా తెలీదు. నాకున్న ఒక మంచి లక్షణం ఏంటి అంటే, నేనేది నేర్చుకుంటే అది అందరికీ చెప్పేయడం, పంచడం. అలా కల్కి ధర్మం నేర్చుకున్నప్పుడు రండి, రండి ఎంతో బావుందని వాళ్ళందరిని పిలిచేదాన్ని. నా కొలీగ్స్, నా బంధువులు పాపం వచ్చేవాళ్ళు. సిద్ధ సమాధి యోగా నేర్చుకుంటే మళ్ళీ అందరిని పిలిచేదాన్ని. అలా ఏది నేర్చుకుంటే అది అందరికీ 10 మందికి చెప్పేదాన్ని. వాళ్ళంతా ఇప్పుడు నాకు కాల్ చేసి అడుగుతారు. ఇప్పుడెందులో వెళ్లారు? ఏ ఆర్గనైజేషన్‌లో ఉన్నారు? అని నా మీద జోక్ ప్లే చేస్తారు. ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ మీరన్నది. నేనిప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో ఉన్నాను. ఇంకా ఇదే చివరి మెట్టు. ఇంకెక్కడికి వెళ్ళేది లేదు. నాకు కావాల్సింది దొరికింది. సో, ఇప్పుడు మీరంతా ధ్యానం చెయ్యండి అని మళ్ళీ మొదలుపెట్టా అన్నమాట వాళ్ళకి. మెడిటేషన్ గురించి చెప్పడం. సో, ఇలా నేను నేర్చుకున్నది ఇతరులకు చెప్పడంలోనే నా బీపీ పోయింది. నా అల్సర్ పోయింది. అదెప్పుడు పోయిందో గూడా నాకు గుర్తులేదు నిజానికి. అంటే అంత తీవ్రంగా ప్రచారం చేయటం మొదలుపెట్టా. నేను ధ్యాన సాధన కన్నా ధ్యానంలో కూర్చుంటే నాకెక్కువ ప్లానింగ్స్ వచ్చేవి. ఎలా? నేను ఎవరెవరికి చెప్పాలి? ఒక పాంప్లెంట్ ఎలా తయారు చేయాలి? ఒక ఫ్లెక్సీ ఎలా ఉంటే బావుంటుంది? ఇ ఇవే ఆలోచనలు ప్లానింగ్స్. నేను మెడిటేషన్‌లో కూర్చుంటే. సార్‌కి చెప్పా ఒకసారి. సార్ ఏంటి సార్ నేను ధ్యానంలో కూర్చుంటే ఇవే ఆలోచనలు ఇంకోటి లేదు. మరి నేను ఎనర్జీ ఎట్లా తీసుకోవాలంటే, సారేమన్నారు అంటే, "మీరొచ్చింది ధ్యానం చేయడానికి కాదు. పిరమిడ్ మాస్టర్స్ వచ్చింది ధ్యాన ప్రచారం చేయటానికి" అన్నారు. ఓహ్! అప్పుడు అర్థమైంది. సరే అంటూ ఇక ధ్యాన ప్రచారం స్కూల్స్ మేడం అన్నట్లుగా కాలేజెస్
అపార్ట్మెంట్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పేయటమే అన్నమాట. వీళ్ళకి చెప్పాలా వద్దా అనేది లేదు. నోరు తెరిస్తే ఇది తప్పిస్తే ఇంకొకటి లేదింకా. అర్థమైపోయింది. సో, ఎప్పుడైతే మెడిటేషన్‌లోకి వెళ్ళటం జరిగిందో, అప్పటి వరకి అస్తవ్యస్తంగా ఉన్న జీవితం. ఎటు వెళ్ళాలో తెలీదు. ఏం చేస్తున్నామో తెలీదు. కానీ ఏదో అసంతృప్తి, ఆనందం లేదు. అన్నీ ఉన్నాయి. రామగుండం ఎఫ్‌సిఐ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్‌లో మా సార్ వర్క్ చేసేవారు. కాలనీ ఏరియా ఎలా ఉంటుంది? ఎంతో స్వర్గతుల్యం. పిల్లల చదువు అక్కడే, హాస్పిటల్స్ అక్కడే, ప్రతి ఫెసిలిటీ ఉంది అక్కడ కాలనీ ఏరియాలో. అన్నీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఏదో వెలితి. కారణం ఆత్మానందం లేదు. అక్కడ ఆత్మ ఉందని, దానికి ఆనందం లేదని, అందుకే నేనిలా ఉన్నానని గూడా తెలీదు. ఆత్మ అంటూ ఉంది అని, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది కూడా తెలీదు. ఎప్పుడైతే మెడిటేషన్‌లోకి రావటం జరిగిందో, సార్ పుణ్యమా అని ముఖ్యంగా పత్రిజీ గారు నాకు నచ్చటానికి కారణం ఏంటి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై ఇంకా నచ్చింది. ఓహ్ బాప్రే! గాడ్స్, వి ఆర్ ఆల్ గాడ్స్. మనల్ని భగవంతుడు అన్నారు. నేను తెలుసుకున్నాను భగవంతుడినని. కానీ మీరింకా తెలుసుకోలేదు. సాధనలో ఉన్నారు అని మన యొక్క సత్స్వరూపాన్ని తెలియచేయటం జరిగింది. బద్రీ మహారాజ్ స్వయం భగవంతులము. మనమే గాదు, సకల ప్రాణకోటి, అన్ని జీవరాశులు కూడా భగవంతులే. నన్ను కలిసిన మొదటిసారి సార్ ఏమన్నారు అంటే, "మైనే తుమ్కో పాయా" అన్నారు. "నువ్వు నాకు లభించావు, దొరికావు" అన్నారు. అంటే అప్పుడు అనిపిచ్చింది. ఓహ్! PSSMలో నాకు కూడా కొంచెం పని ఉంది అయితే అని సంతృప్తి చెందా నేను. తర్వాత అప్పుడు చెప్పడం జరిగింది. ఆ దోమ దేవుడే మేడం, పంది దేవుడే, వంకాయ దేవుడే, టమాటా దేవుడే. అంటే నిర్జీవ పదార్థాల్ని, సజీవ పదార్థాల్ని అన్నిట్లో కూడా ఉంది ఆ భగవంతుడే అని మొట్టమొదటిసారిగా నాకు చెప్పిన వాక్యాలు సార్ అవి. మరి సార్ చెప్పిన ప్రతి వాక్యము సత్యం. అవెప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒక టీచర్‌గా నాకు తెలిసింది ఏంటి అంటే, నేనెప్పుడైతే పిల్లలకి మెడిటేషన్ స్టార్ట్ చేశానో స్కూల్‌లో, ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసిప్లైన్స్. మెడిటేషన్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసిప్లైన్స్ అనేది నేను తెలుసుకున్నాను. ఆ ఒక్కటి నేర్పిస్తే చాలు. ఇంకేవి అవసరం లేదు. ఈ మెడిటేషన్ ఒక్కటి నా పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు అన్ని రకాల డిసిప్లైన్స్ నేర్చుకుంటారు. మనకు తెలుసు కదా! ఏమవుతుంది అక్కడ? బుద్ధి వికసిస్తుంది. మనసు శూన్యమవుతుంది. ఆత్మతో అనుసంధానమవుతాము. ఇక్కడ ఆత్మ గురించి చెప్తున్నప్పుడు మన భగవద్గీత సెషన్ ఇది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. భగవద్గీతలో మొదటి పేజీస్‌లో సార్ కొన్ని శ్లోకాస్‌ని మనకి తెలియచెప్పారు. ఎందుకు అంటే, వాటి యొక్క విశిష్టతను ఎందుకిచ్చారు అంటే, భగవద్గీత మనందరికీ ప్రమాణం. ఎలా జీవించాలి అని తెలియచెప్పటానికి. అందులో ఏది చెప్తే అదే మనకి వేదం. అందులో ఉన్నట్లుగా మనం నడుచుకుంటాం. అది మనకి మన జీవన విధానానికి సకల మాన మానవ మానవాళికి అందరికీ కూడా, నాట్ ఓన్లీ ఫర్ హిందూస్, అందరికీ, సమస్త మానవాళికి కూడా అది ప్రమాణం. ఎలా జీవించాలి అని తెలియచెప్పేటటువంటి ఒక చక్కటి నిఘంటువు అది. మరి అందులో సార్ చెప్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం ఆత్మకి ఇంపార్టెన్స్ ఇస్తూ కొన్ని శ్లోకాస్ చెప్పారు అని. ఆ శ్లోకాస్ ఏంటి అంటే, "యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి." అన్ని జీవుల్లో తనలో అన్ని జీవుల్ని దర్శించినటువంటి
ఆ దివ్యాత్మ స్వరూపుడు తన యొక్క ఆత్మ చైతన్యాన్ని విస్తరింపచేసుకోవడం అనుభూతి చెందినటువంటి ఆ యోగీశ్వరుడు మరి శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు అని తెలియచెప్తాడు. తన యొక్క ఆత్మని దర్శించుకొని ఆత్మ యొక్క పరివ్యాపకత, ఆత్మ చైతన్యం ఏ రకంగా విస్తరిస్తుందో అనుభూతి చెందినప్పుడు తాను ఏకత్వ స్థితిలోకి వస్తాడు. అప్పుడు అన్ని జీవుల్లో తనని, అన్ని జీవుల్లో తనని, తనలో అన్ని జీవుల్ని, ఆ సమస్తాన్ని దర్శించినటు వాడు శ్రీకృష్ణుడంతటి వాడు. తన యొక్క ఆత్మ చైతన్యాన్ని విస్తరింపజేసుకున్నాడలా. చేసుకున్నప్పుడు ఏమైంది? అంతా తానైపోయినాడు. తనలో అంతా దర్శించుకున్నాడన్నమాట. అంటే ఇక్కడ ఆత్మ యొక్క విశిష్టతని తెలియచెప్తున్నారు చూడండి. ఆత్మ చైతన్యాన్ని పరివ్యాపకత చేసుకోగలిగారు. ఎప్పుడు జరుగుతుంది? ఆత్మ యొక్క చైతన్యం పరివ్యాపకత ఆత్మ యొక్క లక్షణం అది. ఎప్పటికప్పుడు తాను విస్తరిస్తూ కొత్త విషయాల్ని తెలుసుకోవాలనే తపనలో ఉంటుంది ఆత్మ. అలా ఆత్మ చైతన్య వ్యాపకత అనేది జరిగేది ధ్యానంలో మాత్రమే. కాబట్టి తప్పకుండా మనం ధ్యాన సాధన చెయ్యవలే. మన జీవితంలో ఒక భాగము కావలే. అలాగే మరొక శ్లోకం కూడా ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మ పరధర్మాల్ని ఒకింత పక్కన పెట్టేసి, అంటే మన శరీర ధర్మాలన్నీ, నీ భౌతిక జీవితం ఇంకా చెప్పాలి అంటే అవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టేసి నీ ఆత్మని శరణు వేడుకో. ఎప్పుడైతే నీ ఆత్మని శరణు వేడుకుంటావో చిత్తవృత్తి నీలో జరిగి ఆత్మలోని అనంతమైన శక్తి నీకు అనుసంధానం అవుతుంది. అయి ఏమవుతుంది మనకు తెలుసు కదా, చైతన్యం ఇంకా కర్మలు అనేవి దగ్ధమవుతాయి. ధ్యానం ఏం జరుగుతుంది మనకి? మన యొక్క పొటెన్షియల్ అనేది పెరుగుతుంది. మన యొక్క ఆత్మలోని శక్తి అనుసంధానం వల్ల మన యొక్క పెరుగుతుంది. క్షేత్రం మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. దివ్యమైన శక్తి పెరుగుతుంది. ఒక వరం. రెండో వరం ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుంటాం. మూడవది ఎరుక. ఈ 3 వరాలు పొందుతాం మనం మెడిటేషన్ చేసినప్పుడు. సరి అయిన ధ్యానం ఆనాపాన సతి ధ్యానం. ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటి ఆదర్శ సూత్రం. 18 ఆదర్శ సూత్రాలు ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాలి. అది రానున్న కాలంలో ఒక రాజ్యాంగంగా కాబోతుంది. అలాంటి అద్భుతమైన 18 ఆదర్శ సూత్రాలు ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాల్సిందే. అయితే అందులో మొట్టమొదటి సూత్రం ఇది. ఆనాపానసతి ధ్యానము సరి అయిన ధ్యానము. మనల్ని భవసాగరాన్ని దాటింపచేసేది అద్భుతమైనటువంటి ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించినప్పుడు జరిగేదేంటి అంటే ఆత్మని అనుసంధానం అవుతాము. చూడండి ఇక్కడ ఆత్మతో అనుసంధానమయ్యే ప్రక్రియ చేయమంటున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం. మరొక శ్లోకం కూడా ఉంది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే నీ ఆత్మకే నమస్కరించు, పూజించు, భక్తి భావంతో ఉండు, పూర్తి శరణాగతిగా. అప్పుడు ఆత్మలో నువ్వు ఆత్మగా ఉండి ఆత్మ పరాయణుడివయ్యి శ్రీకృష్ణుడంతటి వాడివి అవడమే కాదు, వారి యొక్క సందేశాన్ని కూడా నువ్వు తీసుకోగలుగుతావు. వారి యొక్క సహాయం కూడా మనకి లభిస్తుంది అని తెలియచేస్తున్నారు. ఇలా 4, 5 శ్లోకాలు కేవలం ఆత్మ యొక్క విశిష్టతను తెలుపుతున్నాయి. మరి మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ. ఈ 3 ఆబ్జెక్ట్స్. మరి ఈ మానవ దేహాన్ని ఆశ్రయించి ఆత్మ తన యొక్క
ఎదుగుదలని చేసుకుంటూ ఉన్న క్రమంలో మనసు అనేవాడు పుడతాడు. ఈ మనసు అనేవాడు ఎట్లా పుడతాడు అని చెప్తారు అంటే సార్, హిందూ మైండ్, ముస్లిం మైండ్, క్రిస్టియన్ మైండ్ అలా మనము ఏ రిలీజియన్‌లో పుడితే ఆ యొక్క లక్షణాలని ఆపాదించుకుంటాం మనం. అలాగే మన కులము, అలాగే మన కుటుంబం యొక్క ప్రభావం. ఇటు అమ్మమ్మ ఫ్యామిలీ, అటు నానమ్మ ఫ్యామిలీ. వీళ్ళందరి కుటుంబ సభ్యుల ప్రభావము మన మీద ఉంటుంది. అలాగే స్కూల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో టీచర్స్, ఫ్రెండ్స్, కాలేజ్, లెక్చర్స్, మనం చదివే పుస్తకాలు ఇంట్రెస్ట్‌తో, తర్వాత సమాజం. ఇవన్నిటి యొక్క ప్రభావమే మన మనస్సు, మన మైండ్. ఎన్నో మూఢనమ్మకాల మధ్య పెరిగినాము. ఆచార వ్యవహారాల పేరిట సత్యం, జ్ఞానం తెలుసుకోకుండా మా మా నానమ్మ కాలం నుండి, మా తాత ముత్తాతల కాడ నుంచి వస్తుంది బలి అనేది. కాబట్టి ఎల్లవ్వకొస్తాం, మల్లవ్వకొస్తాం, పోషవ్వకొస్తాం. నాటి నుంచి వస్తుంది. ఇప్పుడు మేము బంద్ చేస్తామా ఇది అని చెప్తారు. ఇలాంటి ఎన్నో మూఢనమ్మకాల మధ్య మనము ఉంటున్నాము. అది సత్యమా? కాదా? అని తెలుసుకోవడం కూడా మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే పత్రిజీ వచ్చారో, ఏది సత్యమో అది నీ అంతరంగం నుంచి తెలుసుకో. తను చెప్పరు, "నువ్విలా పో" అని. నాకది బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరి సినిమా వారిది. ఎవరి కర్మానుసారంగా వారి జీవితం ఉంటుంది. మనం కన్న పిల్లల్ని సైతం మనం శాసించలేము. ప్రతి ఒక్కళ్ళము ప్రణాళిక చేసుకునే వచ్చాము. ఎంతో అద్భుతమైన ఒక సత్యాన్ని వారు తెలియచెప్పారు. ఏంటంటే, ఎవరి జీవితానికి వారే సృష్టికర్త. వి ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ డెస్టినీ. మన జీవిత ప్రణాళిక మనమే చేసుకుంటాము అనేసి సార్ తెలియచెప్పారు. అంతే కదా! మన కర్మకే మనం బాధ్యులం. మన కర్మానుసారంగానే మన జీవితం ఉంటుంది. కర్మ సిద్ధాంతం తెలియచెప్పింది భగవద్గీత. భగవద్గీతలో కర్మ సిద్ధాంతం ఉంది. పునర్జన్మ సిద్ధాంతం ఉంది. మరి భగవద్గీత శ్లోకాలు చదువుతున్నాం కదా మనకి. కర్మ సిద్ధాంతానికి సంబంధించిన శ్లోకాలు. అలాగే ఎలా జీవించాలి అనే దానికి కూడా చక్కటి శ్లోకం. యుక్తాహార విహారస్య అనేటటువంటి ఒక అద్భుతమైన శ్లోకం. నువ్వు ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా నిద్రించాలి, నిద్ర సైతం యుక్తంగా ఉండాలంట. నువ్వు తినే ఆహారం యుక్తంగా ఉండాలి. నీవు చేసే ఆలోచన యుక్తంగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాటలు యుక్తంగా ఉండాలి. అలాగే నువ్వు పోయే నిద్ర కూడా యుక్తంగా ఉండాలి. నీవు చేసే విహారము అంటే వినోదము సైతం యుక్తంగా ఉండాలి. ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా నీ యొక్క విహారము, వినోదము ఉండకూడదు. చూడండి ప్రతీదీ కూడా మనకి తెలియచెప్పింది భగవద్గీత. ఆ భగవద్గీత యొక్క విశిష్టతను కూడా తెలియచెప్పడమే కాకుండా సార్ మనకి మన ఖండంలో మన భారత ఖండం ఎలాంటి ఖండం? తపోభూమి, ఆధ్యాత్మిక భూమి, వేద భూమి, ధర్మ భూమి, ఆనందకరమైన భూమి, ఆత్మ జ్ఞాన భూమి. ఇంకా అలాంటి ఈ కర్మ భూమిలో మరి ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు వచ్చి వెళ్ళారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి గారు, అలాగే కబీర్ దాస్, తులసీదాస్, తర్వాత ఆది శంకరాచార్యుల వారు, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు, ఓషో, గౌతమ బుద్ధుల వారు, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. మరి ఇలాంటి ఎంతో మంది వారి యొక్క జ్ఞానాన్ని సైతం మనకి మళ్ళీ మళ్ళీ పరిచయం చేశారు సార్. ఆల్రెడీ వీళ్ళంతా వచ్చి ఉన్నారు. మనం వాళ్ళని పట్టుకోలేదు. చూడండి వాళ్ళు చెప్పిన జ్ఞానం కూడా ఇదే సత్యము ఒకటే అని మళ్ళీ మళ్ళీ వాళ్ళందరినీ మనకి గుర్తు చేస్తూ వారి పట్ల ఎంతో చక్కటి భక్తి భావాన్ని కలిగింపచేసిన గ్రేట్ మాస్టర్, మహానుభావులు, పరమాత్మ స్వరూపులు మరి పత్రి మహారాజ్ సార్ ఇచ్చినటువంటి
ఆ ధ్యానము మరి ఆ ధ్యానమే కాకుండా శాకాహారము, శాకాహారం యొక్క విశిష్టత దేన్ని తెలియచేస్తుందంటే సకల ప్రాణ కోటి కూడా మనలాంటివే. అవి సైతం ఈ భూమండలం మీద మనలాగే జీవించడానికి వచ్చి ఉన్నాయి. నిజానికి ఒక ఆత్మ యొక్క ప్రయాణము మనం చూసుకుంటే రాతి సామ్రాజ్యం నుండి, వృక్ష సామ్రాజ్యం నుండి, జంతు సామ్రాజ్యం నుండి మనం ఇక్కడికొచ్చినాం. అంటే వాళ్ళంతా ఆ ప్రాణులన్నీ కూడా కాబోయే మానవులు. కాబోయే మానవుల్ని భక్షిస్తున్నాం మనం. ఏ దేవీ దేవత, ఏ తల్లి కూడా తన బిడ్డల్ని బలులు కోరదు. ఆ సత్యం ఎవరికి వాళ్ళే తెలుసుకునేటట్లు చేశారు. చూడండి, ఇవాల్టి రోజున బద్రీ మహారాజ్ లేకపోయినా లక్షల మంది వస్తున్నారు ధ్యానమాచక్రానికి. కారణం ఏంటి? ధ్యానం ద్వారా పొందినటువంటి అనుభవాలు. ఎన్నో లాభాల్ని పొంది ఉన్నాం మనం. నా వరకు నేను అస్తవ్యస్తంగా ఉన్నాను. భయంతో ఉన్నాను. ఎప్పుడేం జరుగుతదో, ఏంటో, ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణంలో ఉండడం లేదు. గతంలో ఉండడం, గతంలో జరిగిన బాధాకరమైన సంఘటనలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండడం. వాళ్ళు ఇట్లా చేశారు, ఈళ్ళు ఎట్లా చేశారు అని. లేదంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయపడడం. అయితే ఫ్యూచర్‌లో ఉండడం, లేదా గతంలో ఉండడం. కానీ ఆనందం దొరికేదెప్పుడు? వర్తమానంలోనే. అది గూడా తెలీదు. నేను కోల్పోతున్నాను ఆనందం అనేది లేదు. జీవితంలో అనేది లేదు. ఎలా ఉన్నాను అనేది గూడా తెలియట్లే. కొట్టుకుపోతూ ఉన్నాను. ఆ భయంలో ఎప్పుడేం జరుగుతుందో అభద్రతా భావం జీవితంలో. అన్నీ ఉన్న అసంతృప్తి, అభద్రతా భావం. ఎటు పోతున్నాను తెలియట్లేదు. నాకది తెలియాలి. ఏంటి అసలు నేను? కరెక్ట్‌గానే ఉన్నానా? ఇంకా నేను ఆర్కెస్ట్రాలో ఉండేదాన్ని. పాటలు పాడుతూ వెళ్ళేదాన్ని. ఆ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేస్తూ, ఈ సజ్జన సాంగత్యాలు చేస్తూ, కల్కి ధర్మం, సిద్ధ సమాధి అవ్వ, మా ఇంట్లో కూడా జరిగేవి ప్రోగ్రామ్స్. ఉదయమే కల్కి ధర్మంలో ఉన్నప్పుడు 4 గంటలకు లేచి చక్కగా దీపారాధన చేసి, ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి, తుడిచి 4 గంటలకి దీపారాధన చేసి సిద్ధమంగళ స్తోత్రం చదువుతూ, నైవేద్యాలు పెట్టి, ఆ పువ్వులన్నీ కూడా అలంకరించి, ఇవన్నీ కూడా మా బాబు నాతో పాటు లేచి బెడ్ మీద నుంచి చూస్తూ ఉండేవాడు. పీరియడ్ వచ్చినప్పుడు పూజ చేయనప్పుడు, "అమ్మ లే పూజ చేయి." పిల్లలకి కూడా ఎంత ఇష్టం చూడండి. తల్లి, తండ్రి ఎలా ఉండాలి అంటే, ఎలాగైతే మనం పూజలు చేస్తూ వాళ్ళని పూజల వైపుకి ఆటోమేటిక్‌గా లాగామో, తల్లి, తండ్రి పిల్లలకి ధ్యానం చెయ్యండి అని చెప్పొద్దు. మనం చేస్తూ వాళ్ళకి కనిపించాలి. కనిపించినప్పుడు ఆటోమేటిక్‌గా పిల్లలు మనల్ని చూసి నేర్చుకోవాల. ఆ 3 ఏళ్ళప్పుడే 1.5 వయసు ఉన్నప్పుడే బుడ్డి బుడ్డి అడుగులేస్తూ మనల్ని చూసి వేళ్ళలో వేలు పెట్టుకోవాలి. కళ్ళిలా మూసుకోవాలా. అది వాడికి అలవాటు కావాలా. ఓహ్! మానవుడు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఎలాగైతే బ్రషింగ్ అండ్ బాతింగ్ చేస్తామో, ఉదయం లేవగానే బ్రష్ తీసుకొని, "బ్రష్ చేసావా లేదా?" అడుగుతాం మనం పిల్లల్ని. "బ్రష్ చేసావా? కమాన్ వెళ్ళు స్నానం చేయిపో" అని అంటాం కదా! అలాగే ధ్యానం అయిపోయిందా? అనేది కూడా రావాలి. పుట్టు వెంట్రుకలు చేస్తాము. చెవులు కుట్టిస్తాము, సంబరాలు చేసుకుంటాము, వేడుకలు. మొట్టమొదటిసారిగా నీ పిల్లవాడికి, నీ పిల్లకి ధ్యానం నేర్పించినప్పుడు కూడా వేడుక చేసుకోవాలి. మా అబ్బాయికి ఈ రోజు నుంచి ధ్యానం నేర్పిస్తున్నాము. అందరూ రండి అని ఒక సెలబ్రేషన్ చెయ్యాలి దాన్ని. ఎందుకంటే అంత విశిష్టమైనది ధ్యానం. నువ్వెవరో తెలియచేసేటటువంటి సాధనలోకి నువ్వు ప్రయాణం మొదలుపెట్టిన రోజు అది. ఎంత విశిష్టమైన రోజండి అది. దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ధ్యానానికి తల్లి, తండ్రి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, తల్లి, తండ్రి ఆత్మ జ్ఞానులైనప్పుడు ఆ ఇల్లు స్వర్గమండి. నిజంగా ఆ పిల్లలు అదృష్టవంతులు. అలాంటి తల్లిదండ్రి దొరికినందుకు. నిజంగా జ్యోతి మేడం, వాళ్ళ సార్ ఆ పిల్లల్ని చూస్తుంటే ఎంత ఆనందమేస్తదంటే ఇంకసలు అన్నం తినడం ఎందుకు అనిపిస్తది. కడుపు నిండిపోతది.
ఆ ఆనందంతో చూడండి ఇవాల్టి రోజు వారు చక్కటి పిరమిడ్ హౌసే కట్టారు. ప్రపంచానికి ఒక మార్గదర్శకం. కడతాల్ పిరమిడ్‌ని దర్శించడానికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఇంటిని దర్శించకుండా పోరు. ఆ పిరమిడ్ హౌస్‌లోకి ఎంటర్ అవ్వగానే గూస్ బంప్స్ ఒస్తాయి. నిజంగా ఎనర్జీస్ ఇట్లా తగులుతా ఉంటాయి. నిత్యం వాళ్ళ ఎనర్జీలో ఉంటారు. నిజానికి ఎవరు సాహసం చేయలేదు. ఇంతమంది ఇల్లు కట్టుకున్నారు గానీ, వారి ఇల్లులాగా మాత్రం ఎవ్వరు కట్టుకోలేకపోయారు. అది సాహసం. అందరికీ రాదు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే అలాంటి ఇంట్లో వాళ్ళు జీవించగలుగుతారు. దేవీ దేవతలుగా ఉన్నారు కాబట్టి, దేవాలయం లాంటి పిరమిడ్‌ని కట్టి అందులో వాళ్ళు ఉంచబడ్డారు. అంతేకాదు అందరికీ పంచుతున్నారు జ్ఞానాన్ని. వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని జూముల్లో అయితేనేమి, మొన్నటి వరకి అన్ని ఊర్లు తిరిగి, తిరిగి ఎన్నో స్కూల్స్ తిరిగి, తిరిగి 100% ఇన్వాల్వ్‌మెంట్‌తో ఎంత చక్కగా ప్రచారం చేశారో జ్యోతి మేడం. రియల్లీ ఐ యామ్ అప్రిషియేట్ యూ. ఎంత అద్భుతంగా మనస, వాచ, త్రికరణ శుద్ధిగా తన్, మన్, ధన్ 3 పెట్టి మరి తమకు తెలిసిన జ్ఞానాన్ని పత్రి మహారాజ్ నుంచి నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని అందరికీ పంచారు. అందరికీ పంచారు. మనం ఎప్పుడు కూడా మనమొక్కళ్ళమే లబ్ధి పొందాలని చూడకూడదు. నోరు తెరవాలి. నేర్చుకున్న దాన్ని 10 మందికి చెప్పాలి. ఒక అద్భుతమైన నా అనుభవం చెప్తాను. నేనెప్పుడైతే ఒకరోజు మార్కెట్‌కెళ్ళినప్పుడు ఒక అమ్మ చేపలమ్ముతున్నారు. నేను చెప్పా, "అమ్మ చేపలమ్మొద్దమ్మా. పాప మూట కట్టుకుంటున్నావు నువ్వు. అంతేకాదు అందరికి మూట కట్టిపిస్తున్నావు. అమ్మి వాళ్ళకి తినిపిస్తున్నావు. అమ్మా నేనెట్లా బతకాలి?" అని అడిగింది. "పండ్లమ్ముకో, కూరగాయలమ్ముకో ఇయన్నీ లేవమ్మా. చేపలు తినొద్దు, నువ్వు అమ్మొద్దు" అని ఆమెకి పాంప్లెంట్ ఇచ్చి 2 నిమిషాలు ధ్యానం నేర్పించా. ఎలా ఉంది అంటే, చాలా బావుంది అనింది. ఒక 5 సంవత్సరాల తర్వాత మార్కెట్‌లో వెళ్తుంటే "ఓ అమ్మా, ఓ అమ్మా" అని పిలుస్తున్నారెవరో. వెనక్కి తిరిగి చూస్తే ఆ చేపలమ్మే ఆమె. పండ్లు ముందర పెట్టుకొని పండ్లమ్ముతుంది. "అమ్మా నువ్వు చెప్పినావు కదా! నేనిక పండ్లు అమ్మడం మొదలుపెట్టా" అని చెప్పి ఎంతో ఆనందంగా ఉన్నాను. ఆ పండ్లుతే మీరు చెప్పిన ధ్యానం చేస్తూ ఉంటే ఎంతో బావుంది. చాలా సంతోషమమ్మా అని నీ కాళ్ళ దండం పెడతా. నీ కాళ్ళు మోక్తా. వాళ్ళకి తెలిసిన పరిభాషలో ఆమె ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ఈ ధ్యానం నేర్పించిన గురువు గారికి చెందుతుంది. నీ యొక్క వందనాలు అన్నీ కూడా, నీ కృతజ్ఞతలు అన్నీ కూడా అని తెలియచెప్పడం జరిగింది. చూడండి నోరు విప్పకపోతే మరి ఒక చేపలమ్మే ఆవిడ స్థితి ఏంటి? ఎంతో అద్భుతమైన ఉన్నతమైన ఆత్మ. పరమాత్ముడి యొక్క అనుసంధానం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆత్మ. అక్కడ నేను నోరు విప్పకపోతే సార్ మనకి గింజలిచ్చారు. వెయ్యండి, వెదజల్లండి జ్ఞానమనే గింజల్ని. అయ్యో! వాళ్ళు చేయరండి అని అనుకోకండి. వర్షం వచ్చినప్పుడు అక్కడ గింజలుండాలి. వర్షం ఎప్పుడొస్తదో తెలీదు. నువ్వు గింజలేసి రెడీ పెట్టు భూమిని. సారవంతం చెయ్యి. అక్కడ గింజలు వేయి. వర్షం వస్తదెప్పుడో. వర్షం వచ్చేటప్పటికి గింజలు లేకపోతే ఏం లాభం? కాబట్టి ధ్యాన గింజలు వెయ్యాలి. ఎప్పుడో ఒకసారి వాళ్ళు తప్పకుండా ధ్యానం చేస్తారు. వాళ్ళకి చెప్పడం అంటూ జరిగింది. మన పనయిపోయింది. వాళ్ళెప్పుడు చేస్తారు అనేది అది మన పని కాదు. అది భగవంతుడి యొక్క పని. సో, ధ్యానము అందుకే సారేం చెప్తారు అంటే, "నువ్వు ఏ నేర్చుకుంటే వెంటనే ఏ చెప్పు. బి నేర్చుకుంటే వెంటనే బి చెప్పు. సి నేర్చుకుంటే వెంటనే సి చెప్పు. నువ్వెక్కడున్నావో ఆ జ్ఞానాన్ని పంచుతూ పో. నువ్వు ఏ లెవెల్‌లో ఉన్నా పర్వాలేదు చెప్పు. నీకొచ్చిన పరిభాషలో." మా దగ్గర పని మనిషి ఉంది. ఒకప్పుడు నేను ధ్యాన ప్రచారం చేస్తుంటే మా లైన్‌లో వాళ్ళు, ఆ పనమ్మాయి గూడా నన్ను వింతగా, ఆశ్చర్యంగా ఈ కుటుంబాన్ని వదిలేసి ఆ ఊళ్ళు తిరగడం ఏందో, అర్ధరాత్రి 1 గంటకొచ్చుడేందో అన్నట్లుగా చూసేది. కానీ నేను చేసే కౌన్సెలింగ్స్ అన్నీ తీసుకెళ్ళి ఆమె కౌన్సెలింగ్స్ చేసేది. అందరికి కూడా అందరి ఇళ్లలో చెప్పేది. చివరికి ఆమె ఇంట్లో ఆమె క్లాస్ పెట్టించింది. ధ్యానం క్లాస్. అంటే చూడండి ధ్యానం యొక్క విశిష్టత చేస్తే తెలుస్తుంది. అది ఆచరణలో పెడితే తెలుస్తుంది. ధ్యానం ఎలాంటిది అంటే అనుభవం పూర్వకంగా తెలియజేసేది, చేయించబడిది.
బడేది. అందుకే ఏం చెప్తారు సార్? అనుభవమే జ్ఞానము అంటారు. అనుభవం చెందాలి మనం. ఆత్మానుభవం ఎప్పుడు కలుగుతుంది అంటే, ధ్యానం చేసినప్పుడే. మనకు తెలుసు కదా! చిత్తవృత్తి అనేది నిరోధమవుతుంది. మనిషి అంటే శరీరము, ఆత్మ, మనస్సు అని చెప్పుకున్నాం కదా! అయితే ఈ మనసుగాడే మనకి ఎక్కువగా డామినేషన్ చేస్తూ ఉంటాడు. ఎక్కువ ప్రాపంచికం వైపు తీసుకెళ్తుంది. ఎందుకంటే మన ఎనకాల ఎంతో మంది పడతా ఉంటారు. అటు అమ్మమ్మ తరఫున వాళ్ళు, అత్తగారు, మామగారు, ఆడబిడ్డలు, ఇది మా ఆచారం, ఇది మా వ్యవహారం అని లాగుతా ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళు. ఏంటి సమ్మక్క సారక్క పోలేదా? ఆ పిల్లోడికి గందుకే జరమొచ్చింది. పో అట్లా ఎత్తగొట్టొద్దు అని జెప్పి చెప్తా ఉంటారు. ఎన్నో లాగుతా ఉంటారు. మేము నాటి నుంచి చేస్తున్న వ్యవహారాలు. ఇప్పుడు మేము మానము అని తెలియచెప్తా ఉంటారు. అలా వాళ్ళ మనస్సుతో మన మనస్సుని లాగేస్తా ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటామో మనంతట మనము, అప్పుడు మనం స్థిమితంగా ఆ సత్యం మీద నించుంటాం. అందుకే సార్ ఏం చెప్పారంటే, వెళ్ళండి. మీ అంతర్ముఖం కాండి, ధ్యానం చెయ్యండి. చేస్తే ఆ సత్యం తెలుస్తుంది. ఏంటి సత్యము? ఏది అసత్యము అనేది మనకి తెలిసినప్పుడు, ఎందుకు సత్యము అనే జ్ఞానము మనకి వస్తుంది. అప్పుడు మనం ఆ సత్య జ్ఞానాన్ని తెలుసుకొని ధర్మాచరణ చేస్తాము. ధర్మంలో ఉంటాము. ధర్మం ఎలాంటిది? ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మాన్ని నువ్వు కాపాడితే, ధర్మం తిరిగి నిన్ను కాపాడుతుంది. నువ్వు అధర్మాన్ని కాపాడితే, అధర్మం ఏం చేస్తది? నిన్ను భక్షిస్తుంది. కాబట్టి ఎటొచ్చి నేనేం చేస్తానంటే, కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పించేటప్పుడు, మీరంతా ధర్మబద్ధంగా జీవిస్తున్నారా అని అడుగుతా. అంటే అందరూ యెస్! మేమంతా ధర్మబద్ధంగా జీవిస్తున్నాం మేడం. ఎవరికి మేము అన్యాయం చేయట్లేదు. అక్రమంగా సంపాదించట్లేదు. ఏ మోసం, దగా చేయట్లేదు. అవినీతులు చేయట్లేదు అని అద్భుతంగా చెప్తారు. ఆహా! వెరీ గుడ్. మరి ఎంతమంది మాంసం వదిలేశారు అని అడగానే నాలుక కొరుక్కుంటారు. ఇదొక్కటి మాత్రం అండి. ఇక్కడ మాత్రం అధర్మంగా ఉన్నామండి. మరి ధర్మంగా ఉన్నామన్నారు కదా! ఆ! ఇదొక్కటి సరిగా లేదండి. అవును. అదొక్కటే వదిలిపెట్టాలి. అదే అవ్వట్లేదు మేడం. వదిలిపెట్టాలంటే మన తెలంగాణలో వచ్చిన ప్రాబ్లమ్ ఇదనమాట. ఏంటి అంటే బంధువులొచ్చినా, ఫ్రెండ్సొచ్చినా మర్యాద చేసేది మాంసం పెడితేనే మర్యాద చేసినట్లు. లేకపోతే లేదు. రండి మా అమ్మాయి పెళ్ళంట. ఇగ నీ పప్పు కూడు తినడానికే రావాలా నీ పెళ్ళికి, నీ బిడ్డ పెళ్ళికి అంటారు. మనం మాంసం పెట్టట్లేదు అని తెలిసినంక. మద్యము, మాంసము ఇవి రెండిటికి బానిస అయిపోయినారు తెలంగాణ ప్రజలు. ముఖ్యంగా పురుషులు. స్త్రీలు ధ్యానం చేయాలి. ఆత్మజ్ఞానులు కావాలి. వాళ్ళ యొక్క ఎనర్జీస్‌ని పెంచుకున్నప్పుడు ఇంట్లో అలాంటివిక నడవవు. కావున మనము ధ్యానం ఏ లెవెల్‌లో చేయాలి? మన ఎనర్జీ లెవెల్స్ ఎంతగా పెంచుకోవాలి అంటే, మన ఇల్లే ఒక దేవాలయం అయిపోవాలా? ఆ లెవెల్‌లో మనం ఎనర్జీస్‌ని పెంచుకోవాలి. మనకు సాధనలు ఇచ్చారు కదా! సజ్జన సాంగత్యం చేయమని. అలాగే స్వాధ్యాయం. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము తర్వాత ఇంకేంటి చేయమన్నారు? చక్కగా మౌనం పాటించాలి. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, తర్వాత సేవ. మెయిన్ ఇంపార్టెంట్ సేవ. సేవలో ఎలాంటి సేవ అంటే, ఒక గురువు చెప్తారు. సేవ ఎన్ని రకాలుగా ఉంది. శ్రమదానం చేయాలి. మన శరీరంతో సేవ. చేస్తున్నామా? చూసుకోండి. అద్భుతమైన అవకాశం ఇస్తుంది PSSM నిజంగా ఈ 4 సేవలు చేయడానికి. శరీర సేవ, శ్రమదానం. రెండోది జ్ఞానదానం. మీకు తెలిసిన జ్ఞానం సార్ చెప్తారు కదా! ఏ తెలిస్తే ఏ చెప్పండి. బి తెలిస్తే బి చెప్పండి. మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచండి. జ్ఞానదానం చేస్తున్నారా? చూస్ మూడోది సంవిధానం.
మీ ఆధ్యాత్మిక సేవకి సమయాన్ని ఇస్తున్నారా? మాకు టైం లేదండి. వి ఆర్ వెరీ బిజీ అంటున్నారా? సమయం ఇస్తున్నారా లేదా చూసుకోండి. ఇప్పుడు మీరిక్కడ సమయం ఇస్తున్నారు. నేర్చుకోవడానికైతేనేమి, నేర్పించడానికైతేనేమి. ఆ సమయ దానం ఇవ్వాలి. మనకున్న సమయము ఆధ్యాత్మిక సేవకి. ఇక చివరిది ఏంటయ్యా అంటే సంపద దానం. ఇక్కడే చిక్కుకుపోతున్నాడు మానవుడు. మొన్నే ఇచ్చాం గదండీ ధ్యాన్మా చక్రానికి మళ్ళీ అడుగుతున్నారేంటి అంటారు. నిజానికి ఇక్కడ ఈశ ఇక్కడ ఈశోపనిషత్తులో ఒక వాక్యం చెప్పారు. ఎంత అద్భుతమైన వాక్యము అంటే, ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదా మా గృదా ఫల యోగ నిశ్చయతే. ఈశావాస్యం ఇదం సర్వం అంటే ఈ ఉన్నదంతా కూడా మూల చైతన్యమే. అంతా ఆ ఈశ్వర తత్వమే. ఈ చెట్టు, పుట్ట, పక్షి, గాలి, నీరు, ఈ మానవుడు, ఆ పురుగు, పుట్ట, ఆ సముద్రము ప్రతీది కూడా ఆ మూల చైతన్యంతో నిండి ఉంది అని చెప్తారు. ఈ కనిపించే చెయ్యి కూడా మూల చైతన్యమే. ఈ చేతిని నడిపించేది కూడా మూల చైతన్యమే. ఈ 2 మూల చైతన్యం. అంతా తానై విస్తరించి ఉంది మూల చైతన్యం. అంతా తానై నడిపిస్తూ ఉంది ఆ మూల చైతన్యమే. ఆ ఈశ్వర తత్వమే. మరి అంతా కూడా తానే నడిపిస్తున్నప్పుడు మనమెవరము? మనం కూడా ఆ ఈశ్వర తత్వమే మనమై ఉన్నాము. అంటే మనమే ఆ ఈశ్వర తత్వమై ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అదే ఈశ్వర తత్వమే. యత్ కించ జగత్యాం జగత్ ఈశావాస్యం ఇదం సర్వం అంటే అంతా తానై నిండి ఉంది. ఈశ్వర తత్వమే. ఆ ఈశ్వరుడే. యత్ కించ జగత్యాం జగత్ ఏ కొంచెం మిగిలి ఉన్న ప్రతీదీ కూడా ఆ మూల చైతన్యమే ప్రతీది కూడా తానై నిండి ఉన్నాడు. సజీవ, నిర్జీవ పదార్థాల్లో సర్వం తానై ఉన్నాడు. ఇక్కడ ఇంకొక వాక్యం నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఏంటి అంటే, తేన త్యక్తేన భుంజీదా నువ్వు తినే ఆహారం ఇది నాది కాదు, ఇది అందరిది అనుకోని భుజించమంటారు. ఎంత అద్భుతం గదా! అసలు అట్లాంటి ఆలోచన ఎవరికైనా వస్తదా? వంట చేసేటప్పుడు ఇవాళ గుత్తొంకాయ కూర కమ్మగా తినేయాలి అనుకుంటాం గానీ అందరూ గుర్తుకు రారు. ఆహా! ఇవాళ చక్కగా చింతపండు పులిహోరలో గుత్తొంకాయ కూరేసుకొని తినాలి గానీ ఏమన్నా ఉంటదా? చిన్నప్పుడే అనేదాన్ని. అమ్మా ఇంత చెయ్యి పులిహోర అని. తర్వాత మా అమ్మ ఏం చేసేదంటే చుట్టుపక్కల వాళ్ళందరికి పెట్టినా గానీ మాకిచ్చేది కాదు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఏసీసీ మంచిర్యాల. సిమెంట్ ఫ్యాక్టరీ. అది కూడా కాలనీయే. ఇటు పక్కన గుజరాతీస్, అటు పక్కన తమిళ్ వాళ్ళు, అటు పక్కన మధ్యప్రదేశ్ వాళ్ళు. వేరే వేరే స్టేట్ వాళ్ళు. సో, వాళ్ళకి ప్రసాదం ఫస్ట్ మనం పెట్టాలి. మనం తిన్న తర్వాత పెట్టకూడదు. వేడి వేడిగా పెట్టాలి. వాళ్ళకి పెట్టి మనం తినాలి అని అమ్మ వాళ్ళందరికి పంపించడంలో ఉండేది నాకు. మడి కట్టుకొని ఇప్పటిదాకా అయిందా? అయిందా? అని తిరుగుతా ఉంటే వాళ్ళందరికి పెడతా ఉంటావేంటి ఫస్ట్? మాకు పెట్టు. వాళ్ళకి ఇంతింత పెట్టుకు. అయిపోద్దమ్మా. మొత్తం నేనే తినేయాలి. ఇంత చెయ్యి అయితే. అని ఆ రకంగా ఉండే ఆలోచన. అది గుర్తొస్తదిప్పుడు. సో, ఏమంటున్నారు? ఈశావాస్యం ఇదం సర్వం. యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుందీచ. తేన త్యక్తేన వదులుకో. ఏంటొదులుకో? ఈ మొత్తం నాదే అనే భావన వదులుకో. ఇదెవరిది? అందరిది అనే భావనతో తిను. ఇది అందరిది. ఈ అందరిది అనే భావనతో తిను. ఇది నాదే అనే భావన వదులు. ఈ గాలి నీదా? నువ్వు పీల్చే గాలి నీదా? కాదు గదా! అలాగే నీవు తినే ఆహారం కూడా నీది కాదు. ఇది అందరిది. మా ఘృత ఫల అని చెప్తున్నారు. అంటే ఎవరి సమయాన్ని కూడా లాక్కోకు. అలాగే ఎవరి
సంపదని లాక్కోకు. ఎవరి మీద ఆధిపత్యం చెయ్యకు. మిత్రత్వంతో ఉండు. భార్య మీద నీకు ఆధిపత్యం లేదు. భర్త మీద ఆధిపత్యం లేదు. నీ పిల్లల మీద ఆధిపత్యం లేదు. వాళ్ళు వాళ్ళ ప్రణాళికతో వచ్చారు. మరి వాళ్ళ ప్రణాళికతో వచ్చినప్పుడు వాళ్ళ మీద నువ్వెట్లా ఆధిపత్యం చూపిస్తావు? వాళ్ళకి ఒక గైడ్‌గా ఉండు. 7 ఏండ్ల దాకా పిల్లవాడిని రాజకుమారుడిలాగా వాడు ఏది చెప్తే అది చెయి. ఏది చెప్తే అది. 7 ఏండ్ల వరకి పిల్లల్ని శాసించొద్దు, కొట్టొద్దు. కన్విన్స్ చేయండి లేదా డైవర్ట్ చేయండి. వాళ్ళని డైవర్ట్ చేయండి మాట వినకపోతే. దానికన్నా ఇంకా అద్భుతమైన దాన్ని చూపించి డైవర్ట్ చేయండి. అంతేగాని కొట్టవద్దు 7 ఏండ్ల వరకి కూడా. మహా యువరాజులాగా చూసుకోండి. 7 ఏండ్లు దాటిన తర్వాత టీనేజ్ వచ్చే వరకి ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి? ఒక గైడెన్స్ కొంచెం భయంలో ఉంచాలి. ఎనకాలుండి చూస్తూ ఉండాలి. గైడ్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మనం. అలా టీనేజ్ వచ్చే వరకు. టీనేజ్ దాటిన తర్వాత ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. వాడిలో కలిగినటువంటి దురాలోచనలు సైతం మనకు చెప్పగలగాలి. అమ్మా! నాకిలా అనిపిస్తుంది. నాన్న నాకిలా అనిపిస్తుంది. అని చెప్పగలిగేటట్లు నువ్వు ఉండాలి. ఒక ఫ్రెండ్ లాగా. అలా పెంచాలి మన పిల్లల్ని. పిల్లల్ని ఇప్పుడు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయబోతున్నారు. ఎలా చేయాలి పెళ్ళిళ్ళు? వాళ్ళకి మెడిటేషన్ నేర్పించండి. 41 డేస్ ధ్యానం నేర్పించండి. చక్కటి క్యూఎల్యూ ప్రోగ్రామ్ పంపించండి. పెళ్ళికి ముందు ఇవన్నీ జరగాలి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదివిపించండి. సజ్జన సాంగత్యాలు చేపించండి. ఒక 1 ఇయర్ తర్వాత అప్పుడు ధ్యానంలో గురించింది జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకున్న తర్వాత అప్పుడు పెళ్లి చేయండి. అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ. అనుభవంతో నేను తెలియచెప్తున్నాను. ఇవాళ రేపటి పిల్లలు ఎలా ఉన్నారు అంటే అంతా ఇన్‌స్టంట్‌గా జరిగిపోవాలి. అమ్మాయిలకి స్వేచ్ఛ మరి ఎక్కువైంది అని చెప్పడం కాదు. స్వేచ్ఛని వారు సద్వినియోగం చేసుకోవట్లేదు. దుర్వినియోగం చేస్తున్నారు. మాకు సైతం స్వేచ్ఛ ఉంది అని. కానీ స్త్రీ యొక్క విశిష్టతని తెలియచెప్తూ ఎంతో చక్కటి ఆహ్, శ్లోకం మనకి ఋగ్వేదంలో దేవీ సూక్తంలో స్త్రీ యొక్క విశిష్టతని, స్త్రీని ఎలా చెప్పారంటే ఒక ఆది పరాశక్తిగా అభివర్ణించడం జరిగింది. ఋగ్వేదంలోనే. వేదాల్లోని ఉపనిషత్తుల్లో మనకి స్త్రీ యొక్క విశిష్టతని తెలియచెప్తూ మొదటి గురువుగా ప్రత్యక్ష దైవంగా తల్లి గురించి ఎలా చెప్తారు? మాతృదేవోభవ అని. అంటే తల్లే ప్రత్యక్ష దైవం. ఆమె మొదటి గురువు. పితృదేవోభవ తర్వాత తండ్రి. ఆయన ప్రత్యక్ష దైవం. ఆచార్య దేవోభవ అలాగే గురువు. గురువు యొక్క స్థానము ఏ దేశంలో కూడా లేదండి. కేవలం మన భరత ఖండంలోనే ఉంది. గురువుకి అంతటి ప్రత్యేకమైనటువంటి స్థానం. ఆయన కూడా ప్రత్యక్ష దైవముగా అభివర్ణించబడింది. మరి ఆ వేదాల్లో. తర్వాత ఏమంటారు? అతిథి దేవో భవ. మరి ప్రాచీన కాలంలో అతిథుల కోసం బయట నించుని వెతుక్కునేవారంట. ఎదురు చూసేవారంట. ఎవరొస్తారా? వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత అప్పుడు వీళ్ళు భోజనం చేసేవారు. ఇప్పుడు అబ్బో! వచ్చారా ఈళ్ళెప్పుడు పోతారో, ఎన్ని రోజులుంటారో అని మాకసలు టైమే లేదు. మేము ఉద్యోగాల్లో ఉన్నాం. ఇప్పుడు చుట్టాలు పక్కాలొస్తే మాకెట్లా కుదురుతది అని ఫంక్షన్‌లు జేస్తే ఫంక్షన్ హాల్ మాట్లాడుకుంటాం. చుట్టాలందరూ అక్కడి నుంచే వచ్చి అటునుంచే పరార్. ఎవరు ఇంటికొచ్చేది లేదు. మన బ్లడ్ రిలేషన్ తప్పిస్తే. ఇదివరకైతే వారం రోజులు ముందు నుంచే వచ్చేవాళ్ళు. అంటే చూడండి దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఆచార వ్యవహారాలు కూడా మారిపోతున్నప్పటికీ సనాతన ధర్మాన్ని మాత్రం మనం వదులుకోకూడదు. తల్లి యొక్క స్థానం, తండ్రి యొక్క స్థానం, గురువు యొక్క స్థానం, అతిథి యొక్క స్థానం, ప్రత్యక్ష దైవాలు. అలాగే స్త్రీని కన్న తల్లి, తండ్రి స్త్రీకి తన యొక్క విశిష్టతను తెలియచెప్పాలి. తన యొక్క ఔన్నత్యాన్ని తెలియచెప్పాలి. తాను ఒక ఆదర్శ మహిళగా ఎట్లా ఉండాలి?
స్త్రీకి ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే శక్తి భగవంతుడు మనకిచ్చాడు. కాబట్టి సృష్టి చేయవలసిన వాళ్ళకి బాధ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మరి గుణాలు కూడా విశిష్టమైన గుణాలు ముఖ్యంగా స్త్రీకి వినయము, సహనము ఇలాంటి చక్కటి ప్రేమతత్వం, ఆశించని ప్రేమ. తల్లి ఎలా ఉంటుంది బిడ్డ పట్ల? ఆశించని ప్రేమ. వీడు పెరిగి పెద్దవాడే నన్ను చూసుకుంటాడని పిల్లవాడిని చూస్తదా? పుట్టిన తర్వాత పిల్లలే సర్వస్వం అయిపోతారు మరణించే వరకి కూడా. మరి అమ్మమ్మ, నానమ్మగా కూడా వాళ్ళకి పుట్టిన పిల్లల్ని కూడా చూసుకుంటుంది స్త్రీ. అంత గొప్పదనమాట. కాబట్టి స్త్రీతత్వం యొక్క గొప్పతనాన్ని తన బిడ్డలకి తెలియచెప్పాలి తల్లి. అంతేకాదు కొడుకులకి ఏం చెప్పాలి? స్త్రీ యొక్క విశిష్టతని తెలియచెప్పాలి. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. యత్రేతాస్తు న పూజ్యంతే సర్వాస్త దాశురాః స్త్రియాః. ఎక్కడైతే పూజించబడుతుందో ముక్కోటి దేవతలు అక్కడికొచ్చి విరాజిల్లుతారంట. అక్కడ అన్ని రకాల మరి సమృద్ధి అనేది ఉంటుంది. ఎక్కడైతే స్త్రీ దేశించబడుతుందో, ఆమె బాధించబడుతుందో అక్కడ దరిద్రం తాండవిస్తుంది. సర్వనాశనం అవుతారు వాళ్ళు. స్త్రీని అపవిత్రంగా చూసినట్లయితే. కాబట్టి నాయనా ఏ స్త్రీనైనా కూడా ఆదిపరాశక్తిగా నువ్వు చూడాలి అనేది కొడుకులకి ప్రతి తల్లి నేర్పించాలి. ఈ సనాతన ధర్మం అనేది ముఖ్యంగా తల్లి ఆత్మజ్ఞాని కావాలి. తండ్రి పక్కన పెట్టండి. తల్లి ఖచ్చితంగా ఎందుకంటే తల్లితో ఎక్కువగా అటాచ్‌మెంట్‌లో ఉంటారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే ఆమె మొదలుపెట్టాలి విద్య నేర్పించడం అనేది. మరి స్పిరిచువల్ పేరెంటల్ ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా జరగాలి. అందుకనే నేను చెప్తుంది ఏంటి అంటే, పెళ్ళికి ముందే పిల్లలకి ధ్యానం నేర్పించాలి. అలాగే పిల్లల్ని కనాలంటే, ఒక వస్తువు కొనాలంటే ఏం చేస్తాం మనం? బ్రాండెడ్ ఐటెమ్‌ని చూస్తాం. మరి పిల్లల్ని కనాలి అంటే బిడ్డనా? కొడుకా? ఆడపిల్ల కావాలా? మగపిల్ల కావాలా? పిల్లవాడు కావాలా? ఇంతే చూసుకుంటాం. కానీ ఇప్పుడు మనకేం తెలిసింది? దివ్యాత్మ రావాలి అని కోరుకుంటాం. ఏదో మామూలు ఆత్మ కాదు. దివ్యాత్మ రావాలి. డివైన్ సోల్. మరి డివైన్ సోల్ రావాలి అంటే నువ్వు ఆ డివైన్ సోల్‌ని భరించేంత శక్తి నీ దగ్గర ఉండాలి. నీవు ఉండాలి. ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఆ శక్తిని పెంపొందించుకున్నప్పుడు రానున్న సత్యయుగం కోసం దేవీ దేవతలంతా దిగుతున్నారు. అలాంటి తల్లిదండ్రిని ఎతుకుతున్నారు. అలాంటి పేరెంట్స్ స్పిరిచువల్ పేరెంట్స్ కోసం. కాబట్టి మీ పిల్లలకి పెళ్లిళ్లు చేసినప్పుడు ఈ రకమైన ధ్యానం చేయించండి. కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళంతా ధ్యానం చేయండి. ఎందుకంటే ఆ దేవీ దేవతలు దిగడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు సత్యయుగంలోకి. మరి ఆ ప్రభువు రాకముందే శంబాల ప్రభువు రాకముందే ఆయన కంటే ముందే వచ్చి వీళ్ళంతా కూడా గ్రౌండ్ రెడీ చేసి పెట్టడానికి దిగుతున్నారు దేవీ దేవతలు. ఇప్పుడొచ్చే పిల్లలంతా క్రిస్టల్ బేబీస్. మామూలు పిల్లల్లాగా వాళ్ళని చూడకండి. మాంసం పెట్టకండి. అలాంటి ఫంక్షన్స్‌కి తీసుకెళ్ళకండి. వెల్లుల్లిపాయ అస్సలు వాడొద్దు. ఎందుకంటే వెల్లుల్లి మాంసంతో సమానము. కావున ఫ్రెండ్స్ తల్లి, తండ్రి యొక్క పాత్ర ఎంతో ఉంది. మీరు ఆధ్యాత్మికవేత్తలు కాకపోతే మీ ఇల్లు నరకమే. మీ పిల్లలు మరి చిన్నప్పటి నుంచి ధ్యానం చేసి ఆత్మతో అనుసంధానమైనప్పుడు ఆత్మ సత్య జ్ఞాన ప్రసాదిని. అది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే బుద్ధి వికసించి సరియైన విధంగా మీరు ఉన్నా లేకపోయినా ఆ పిల్లలు చక్కగా పెంచబడతారు. బుద్ధి వికసించి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. స్కూల్లో నేను చూశాను కదా! నా పిల్లలకి స్కూల్లో ధ్యానం నేర్పించినప్పుడు ఎంత మిస్చీవియస్‌గా ఉన్న పిల్లలు కూడా సరియైన విధంగా నడవడం, డిసిప్లైన్ నేర్చుకోవడం జరిగింది. ఒక అమ్మాయి పేరు మేఘన. ఆ అమ్మాయి ధ్యానంలో కూర్చుంటే, మేఘం వచ్చి మాట్లాడి నిజంగా ఆ అమ్మాయి మీద వర్షం కురిపించింది. నిజంగా ఆమె తడిచిపోయింది. ఎంతగా తడిచిపోయిందంటే, ఆ వర్షములో తడిస్తే ఎలా ఉంటారో అలా నీళ్లు పడతా ఉన్నాయి. "ఏమైందమ్మా నీకు? ఏమైంది?" అని నేను లేపా ఆ అమ్మాయిని. "మేడం నా పేరు మేఘన అని నిజంగా మేఘమే వచ్చి నాతో మాట్లాడి, నా మీద వర్షం కురిపించింది మేడం. ఎంతో అద్భుతంగా" అని మొత్తం తడిచిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు టీచర్స్ అంతా కూడా. చూడండి అలాంటి ప్రాక్టికల్స్ జరుగుతాయి.
ఇంకొక బాబు తన అనాటమీ మొత్తం చూసుకున్నాడు. ఇంతే చిన్నగా అయిపోయి తన లోపలికి వెళ్లి మొత్తం పార్ట్స్ అన్నీ చూసుకున్నాడు. కిడ్నీస్ ఫంక్షనింగ్, హార్ట్ బీటింగ్, నర్వస్ సిస్టమ్ ఇదంతా కూడా చూసుకొని, "మేడం ఇదెట్లా సాధ్యం?" అంటే, "నాకేం తెలుసు నువ్వు చూసావు కదరా! నాకు కూడా వింతగా ఉంది. ధ్యానంలో ఇలా కూడా జరుగుతుందా?" అని. తర్వాత ఇద్దరు పిల్లలు వాళ్ళల్లోని కవి బయటికొచ్చాడు. కవయిత్రి బయటికొచ్చింది. వాళ్ళు కవితలు రాయడం మొదలుపెట్టారు. అంటే మనలో ఉన్న కళలన్నీ కూడా బయటికి వస్తాయి. ఎలా? ధ్యానంలో ఉన్నప్పుడు మన యొక్క చైతన్యం విస్తరించినప్పుడు సూక్ష్మ శరీర ప్రయాణం చేసి ఆయా దివ్యలోకాలకెళ్ళి సంగీత లోకం ఉంటుంది. అలాగే సాహిత్య లోకం ఉంటుంది. సాహిత్య లోకంకెళ్ళి అక్కడున్నటువంటి పరిజ్ఞానాన్ని తెచ్చుకుంటాం మనం. తెచ్చుకున్నప్పుడు మనకది కనెక్ట్ అవుతుంది. వీళ్ళంత చిన్న ఏడో తరగతిలోనే వాడు కవితలు రాయడం మొదలుపెట్టారు. మరి ఎంత వరస్ట్‌గా ఉన్న హ్యాండ్ రైటింగ్ కూడా వితిన్ 7 డేస్‌లో సెట్ చేయబడింది. ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ ద బెస్ట్ అయిపోయింది. అంటే ఇవన్నీ చూడండి ఎలాంటి మార్పులో. అలాగే ఆటల్లో స్కూల్‌కి మంచి ప్రైజెస్ తీసుకొచ్చారు పిల్లల్లో. ఇలాంటి మార్పు స్కూల్‌లో ఏ ఫంక్షన్ జరిగినా, "మేడం ప్లీజ్ మెడిటేషన్‌లో కూర్చోబెట్టండి." చెప్పగానే మెడిటేషన్‌లో కూర్చుంటారు. వాళ్ళకి కడుపు నొప్పొచ్చినా, చివర్లో నన్ను భగవంతుడు ఉర్దూ మీడియంకి ట్రాన్స్‌ఫర్ చేశారు నిజంగా. అక్కడ ఉంది పరీక్ష. అక్కడ నేర్పించాలి. ధ్యానం గురించి చెప్తే ఎవరు వినలేదు. కానీ అక్కడ ధ్యానం యొక్క విశిష్టత ఒక పిల్లవాడికి, ఒక అమ్మాయికి జ్వరమొచ్చినప్పుడు నేను ధ్యానం నేర్పించినప్పుడు అమ్మాయిలో వచ్చిన మార్పుని చూసి టీచర్స్ కూడా వాళ్ళు ఎవరికీ తెలియకుండానే నేర్చుకున్నారు మెడిటేషన్ అనేది. వాళ్ళు కడుపులో నొప్పొస్తే లీవ్ లెటర్ రాయరు. ఏం జేస్తారు? మేడం एक बार बैठेंगे మేడం అచ్చా సే అని చెప్పి వాళ్ళు ధ్యానంలో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత క్లాస్ చెప్పండి అని. టాన్సిల్స్ వచ్చిన అమ్మాయికి రేపు ఆపరేషన్. ఇళ్లల్లో పని చేసుకునే అమ్మాయి. मैं कल से नहीं आऊँगी मैडम 15 दिन तक అని అమ్మాయి చెప్తుందన్నమాట. तुम तो मेडिटेशन किया करो అని నేను చెప్పడం జరిగింది. నాన్న ఆపరేషన్ కర్వావో అని టీచర్స్ చెప్తున్నారు. ఆ అమ్మాయి 15 రోజుల తర్వాత వచ్చింది నవ్వుతూ, తిడుతూ. ఆ అమ్మాయి "క్యా ఆపరేషన్ హో గయా క్యా?" అని టీచర్స్ అడుగుతున్నారు. ఆపరేషన్ అయిపోయిందా అని. అంటే "నహీ మేడమ్, నహీ హువా. मैंने मेडिटेशन किया और मेरा टॉन्सिल्स का कम हो गया" అని ఆ అమ్మాయి చెప్పిన తర్వాత అందరూ కూడా చప్పట్లు కొట్టారప్పుడు. వితౌట్ ఆపరేషన్ ఆ ఉర్దూ మీడియం అమ్మాయి ధ్యానము ద్వారా ఆ టాన్సిల్స్ సెప్టిక్ అనేది తగ్గించుకుందండి. చూడండి ఎంత అద్భుతం. అప్పటినుంచి పిల్లలకి దాని మీద ఒక పట్టు వచ్చేసింది. నమ్మకం, విశ్వాసం ధ్యానం మీద. సో, ధ్యానం చేస్తే అనంత కోటి లాభాలు. ధ్యానం చేయకపోతే అనంత కోటి నష్టాలు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల వైభవకారిణి. గుర్తుంచుకోండి. నీ పిల్లవాడు సమాజంలోకెళ్తున్నాడు. అయ్యో! మంచోళ్ళతో తిరుగుతున్నాడో లేదో, చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తున్నాడేమో అని మనం బెంగ పెట్టుకోక్కర్లేదు. ఎందుకు? ధ్యానం అనే సంజీవనిని నువ్వు పంపించావు. వాడికి బుద్ధి వికసించి ఎవరితో ఎలా ఉండాలి? ఎవరు మంచి ఫ్రెండ్స్? ఎవరు మంచి ఫ్రెండ్స్ కాదు? నేను సరియైన దారిలో వెళ్తున్నానా? అనే విచక్షణ జ్ఞానము వాడు కలిగి ఉంటాడు. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం ధ్యానం నేర్పించాలి. సజ్జన సాంగత్యాలకు తీసుకెళ్ళాలి. మా అమ్మాయి బర్త్‌డే అండి. మేము కేఎఫ్‌సి ఎళ్ళామండి. అక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఈ బిర్యానీ, ఆ బిర్యానీ అని చెప్తా ఉంటారు. కేఎఫ్‌సి అని. అని మరి కొన్ని నెలల క్రితం తీసుకొచ్చినటువంటి గోమాంసము, అన్ని మాంసాలు కలుస్తున్నాయిప్పుడు. అలాంటి చోట మేము చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నామని గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. కానీ ఆ జీవి బాధపడుతూ దాన్ని నరికేసినప్పుడు ఎలాంటి పడిందో అలాంటి టాక్సిన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అవి నువ్వెంత ఉడకబెట్టినా ఉడకవు. అలాంటివి మనం తీసుకున్నప్పుడు మన బాడీ విషతుల్యమవుతుంది. అందుకే ఆ జీవి ఎంత భయపడిందో ఆ భయం గూడా మనకు లోపలికెళ్ళి మనం గూడా తెలియకుండానే ప్రతి దానికి భయపడుతూ ఉన్నామంట. సార్ చెప్తా ఉంటారు. కాబట్టి మనం మన పిల్లల్ని చక్కటి సజ్జన సాంగత్యాలకు తీసుకెళ్ళాలి. ఎనర్జీస్ పెంపొందించుకునే ప్లేస్‌కి తీసుకెళ్ళాలి.
జ్ఞానం వికసింప చేసుకునే ప్లేస్‌కి తీసుకువెళ్ళాలి. అలాంటి ప్లేసెస్‌కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఉన్నదంతా కూడా ఎలాంటి ట్రెండ్, అంత జబర్దస్తి ట్రెండ్. ఇలాంటి చూస్తే పైపైన సంతోషాలు అవన్నీ కూడా. శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే వైపుకి మనం ప్రయాణం చెయ్యాలి అంటే, అలాంటి జీవన విధానాన్ని తల్లి, తండ్రి ముందు ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. కొన్ని త్యాగాలు చేయాలి. దిక్కుమాలిన సీరియల్స్ చూడాల్సిన పని లేదు. ఈర్ష, ద్వేషం, అసూయతో కూడుకున్నటువంటి ఆ ప్రకంపనలు, ఆ మాటలు ఇంట్లో నకారాత్మక వైబ్రేషన్ సృష్టిస్తాయి. ఉదయం లేవగానే సుప్రభాతం ఎందుకేస్తారండి? మంచి చక్కటి విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, బాబా కీర్తనలు, నగర సంకీర్తనలు ఇవన్నీ ఎందుకు చేస్తారు? ప్రతి అక్షరానికి వైబ్రేషన్ ఉంటుంది. మరి ఆ దివ్యమైన ఆ చక్కటి సంకీర్తనలకి, ఆ స్తోత్రాలకి, విష్ణు నామాలకి, లలితా సహస్రనామావళికి దివ్యమైనటువంటి ప్రకంపనలుంటాయి. కాబట్టి మరి ఆ కీర్తనలు ఆ ఉదయం పూట సుప్రభాతాలేస్తా ఉంటారు. మరి మన ఇంట్లో కూడా ఎందుకు దేవాలయంలాగా చేసుకోకూడదు? మరి మంత్రము కన్నా ఇంకా మిన్న ధ్యానం. అలాంటి సజ్జన సాంగత్యాలు ప్రతి ఇంట్లో జరగాలి. ఒక ఒక కనీసం సంవత్సరంలో ఒక సప్తాహమన్నా మీ ఇంట్లో పెట్టుకోండి. లేదా ఒక సజ్జన సాంగత్యం, ఒక అమావాస్య ధ్యానం, ఒక పౌర్ణమి ధ్యానం, గ్రూప్ మెడిటేషన్ మీ ఇంట్లో పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు మీ ఇల్లు చక్కటి ప్రకంపనలతో కూడుకొని ఉంటుంది. చక్కటి మాటలతో మన ఇల్లు మారుమ్రోగాలి. ఆ ప్రకంపనలతో ఉండాలి. దివ్యమైన ప్రకంపనల్లోకే నీ పిల్లల్ని తీసుకువెళ్ళాలి. అలాంటి ఆహారమే సేవించాలి. మనం ఎంత సాధన చేసి వెల్లుల్లి తింటే మాత్రం 6 నెలల సాధన వెనక్కిపోతుంది. సార్ ఊరికనే చెప్పలేదు. ఎందుకంటే వెల్లుల్లి రాక్షసుడు నాటిన మొక్క. మరి మానవుడు ఆ దివ్యుడుగా మారకుండా ఉండడం కోసం వాడు కుట్రతో నాటిన మొక్క భూమండలం మీద మానవులు దేవతలుగా కాకూడదని. ముక్కోటి దేవతలందరూ దేవతలుగా ఎలా వచ్చారు? వాళ్ళు మనలాగే మానవ జన్మ ఎత్తి వాళ్ళు దేవతలైనారు. అందుకే సార్ చెప్తారు. మనమంతా కూడా దిగివచ్చిన దైవాలము మనము. అది తెలుసుకోవాలంటే నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యు. నీ ఆహారంలో వెల్లుల్లి ఉండకుండా చూసుకో. సరియైన ఆహారం తీసుకున్నప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది సరిగా ఉంటుంది. కావున మనం పార్టీలకు వెళ్ళినా కానీ ఏ పెరుగన్నమో తిని రావాలి. పిల్లలకి కూడా అది అలవాటు చేయాలి. వెల్లుల్లి తినకూడదు. బయట కేకులు కోస్తా ఉంటారు. అందులో అంతా ఎగ్గుంటది. అది వదిలేస్తా ఉంటాం మనం. వదిలే ఏముందిలే బర్త్‌డే కదా! కేకే కదా! అనుకుంటాం. ఆ కేక్‌లో ఎగ్గుంటుంది. అంత సునిశితంగా ఉండాలి మన యొక్క సాధన. అట్లా సాధన చేయాలి. పిల్లలకి అలా సాధన చేయించాలి. మరి మష్రూమ్స్ కూడా తినకూడదు. వారం 10 రోజుల దాకా ఫ్రిడ్జుల్లో పెట్టి తినకూడదు. ఒక ఆహారాన్ని తినే ముందు కనీసం 4 గంటల ముందు మాత్రమే వండాలి అని చెప్తారు. అప్పుడే అందులో పోషక విలువలు అనేవి ఉంటాయి. కానీ అలా తింటున్నామా? లేదు. ఇంకేం చేస్తాము? అమెరికాలో అయితే ప్లేట్‌లో పెట్టుకొని దాన్ని తీసుకెళ్ళి మైక్రో ఓవెన్‌లో పెట్టేసి, ఆ మైక్రోవేవ్ ఓవెన్ నుంచి బయటికి తీసి, ఆహా! పొగలు కక్కుతుంది గరుమాగరం తింటున్నాం అనుకుంటారు. కానీ సార్ ఏం చెప్తారంటే, మైక్రో ఓవెన్‌లో వచ్చే ప్రకంపనలు ఆహారంలో ఉన్నటువంటి పోషక విలువల్ని చంపేస్తాయి. విచ్ఛిన్నం చేస్తాయంట. అంత బలవర్ధకమైనటువంటి వేవ్స్ అవి. కావున మైక్రో ఓవెన్ కూడా వాడవద్దు. దయచేసి సరియైన ఆహారాన్ని మీరెలా తినాలి? తాజా ఆహారం తీసుకోండి. ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారం ఇవ్వకండి. నిన్నటి ఆహారం తినకండి. పండు ఒక పక్క చెడిపోతే దాన్ని సగం కోసి తినవద్దు. దాని యొక్క మూలాలు, వేర్లన్నీ కూడా పండులో వ్యాపించి ఉంటాయి. అవి కనిపించవు మనకి. చెడిపోయిన పదార్థాలు తినకండి. తాజా ఆహారం పెట్టండి. "ఏ నాన్న నీకు ఇడ్లీ కావాలా? దోస కావాలా? వడ కావాలా?" అని అడుగుతారు పిల్లలు స్కూల్ నుంచి రాగానే. వారం 10 రోజుల దాకా ఆ పిండ్లన్నీ అందులో పెట్టి, ఇక నా బిడ్డకి ఏమన్నా పెడుతున్నానా అనుకుంటాం. కానీ పెట్టకాదు. తాజాగా చేసి పెట్టండి. తాజా ఇన్‌స్టంట్ దోస పిండి దొరుకుతది. ఇన్‌స్టంట్ అవసరం లేదు. మనం తయారు చేసుకోవాలి ఇంట్లో.
ఇవాళ ఏం తింటావో కనుక్కొని అది మాత్రమే చేయండి. ఆప్షన్ ఇచ్చి నువ్వు ఇది తింటావా ఒక నువ్వు పెట్టింది అక్కడ వాడు తినాలి. ఈరోజు ఇది పెడుతున్నా నాన్న లేదా కనుక్కొని మీరు ప్రిపేర్ చేయండి. ఏదైనా మరి బయట ఫుడ్డు, రెస్టారెంట్‌లో ఫుడ్ అలవాటు చేయకండి. అవన్నీ కూడా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసి మన పిల్లలకి పిజ్జా చేయొచ్చు, బర్గర్స్ చేయొచ్చు, కేక్స్ చేయొచ్చు. చక్కటి వెజిటేరియన్స్‌తో. మరి ఈ రకమైన జీవన విధానం తల్లి, తండ్రి మార్గదర్శకంగా ఉన్నప్పుడే పిల్లలు వాళ్ళని అనుసరిస్తారు. మన చేతల్ని వాళ్ళు గమనిస్తారు. మన మాటల్ని గమనిస్తారు. ఏం మాట్లాడుతున్నాం? మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? ఎంత వైడ్‌గా ఈశావాస్యమిదం సర్వం తేన త్యక్తేన భుంజీరా ఇది అందరిది అన్న జీవన విధానంలో మనం జీవించాలి. ఇది నాది కాదు. ఇది అందరిది అనే భావనలో మనం జీవించాలి. ఉద్ధరేత్ ఆత్మానాత్మానం అన్నారు. ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలి. నీ పిల్లలకి అది నేర్పించండి ఫస్ట్. సో, సజ్జన సాంగత్యంతో పాటు మంచి పుస్తకాలు ఇంట్లో కనిపించాలి. మీ పిల్లవాడికి పుస్తక పఠనం అనేది అలవాటు చేయండి. చిన్ని చిన్ని పుస్తకాలు ఉన్నాయి. అలాగే ఆహ్, చిన్న పుస్తకాలు ఇంగ్లీష్‌లో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకెళ్ళి స్పిరిచ్యువల్ ఇండియా ముఖ్యంగా ధ్యాన జగత్ ఆ మ్యాగజైన్స్ ఇంట్లో కనిపించాలి. చిన్న చిన్న ఆర్టికల్స్ ఉంటాయి. వాళ్ళకి చదవడం నేర్పించండి. తెలుగు ఖచ్చితంగా రావాలి. తెలుగులో ఉన్నంత జ్ఞానము మరింకా ఎందులో కూడా మనకి దొరకదు. అలాంటి బుక్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించినట్లయితే తల్లి, తండ్రి యొక్క బాధ్యత ఎంతో ఉంది. మనల్ని చూసి మన పిల్లలు మారుతారు. ఆ తల్లిదండ్రి ఎలాంటి వాళ్ళని పిల్లలకి పరిచయం చేస్తున్నారు ఫ్రెండ్స్‌గా, ఎలాంటి ఫ్రెండ్స్‌ని మీరు ఇంటికి తీసుకొస్తున్నారు అనేది కూడా జాగ్రత్త. ఎందుకంటే ప్రాపంచికంగా ఉన్నవాళ్ళు అవసరం లేదు మనకి. ఆధ్యాత్మికం వైపు వెళ్ళేవాళ్ళు ఆఫ్‌కోర్స్ ప్రాపంచికంగా ఉండేవాళ్ళు కూడా దోస్తాను చెయ్యండి కాదు అనట్లేదు. కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా డబ్బు మీద, పదవుల మీద, అధికారం మీద, అహంకారం మీద ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటివి మనకి అవసరం లేదు. అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరికి రాలేరు కూడా. సో, చక్కటి సజ్జన సాంగత్యానికి మాత్రం మీ పిల్లల్ని ఖచ్చితంగా సజ్జన సాంగత్యంలో నిలిపితేనే బండి పట్టాల మీద ఉంటుంది. లేదంటే పట్టాలు దిగుతుంది. అక్కడ ఎంతో మంది అనుభవాల్ని వాళ్ళు వింటారు. మనం చెప్పిన దానికన్నా వేరే వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు అది గట్టిగా పట్టుకుంటారు. అంతేకాదు అక్కడ ఎన్నో పుస్తకాలు చదివిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అనుభవాల్ని కూడా వాళ్ళు తెలియచెప్తారు. ఫలానా పుస్తకం ఇట్లా ఉంది. ఎంత బావుందో. ఫలానా పుస్తకంలో ఈ రకమైన అనుభవాన్ని సీతామాత చెప్తారు. పార్వతీమాత ఈ రకమైన సందేశం ఇచ్చారు. మరి అరుణ మేడంకి 40 మంది మాస్టర్స్ రావణాసురుడు, శ్రీరాముడు, సీత, భక్త ప్రహ్లాదుడు ఇలా 40 మాస్టర్స్ 40 మంది దేవీ దేవతలు సందేశాన్నిస్తారు అరుణ మేడంకి. అది కూడా ఒక పుస్తకంగా వచ్చింది. ఇలాంటి పుస్తకాల్ని మనం పరిచయం చేయాలి. దేవీ దేవతలతో కూడా మాట్లాడే విధంగా మనం ఎదగవచ్చు. మనము స్వయం భగవంతులమే. ప్రతీది కూడా దివ్యత్వంతో చూస్తారు. ఎక్కడ తప్పు లేదు, ఒప్పు లేదు. అందరూ కూడా నేర్చుకునే క్రమంలోనే ఉన్నారు అనే మాటలు మనం ఇంట్లో మాట్లాడుతూ ఉంటే అలాంటి వాళ్ళ పట్ల ఒక సానుభూతి, ఒక దయ, ఒక ఉపేక్ష కలిగి వాళ్ళని లిఫ్ట్ చేసే ప్రయత్నంలో మనం ఉండాలి. తప్పు పట్టే ప్రయత్నం కాదు. నో జడ్జిమెంట్, నో కంప్లెయింట్స్ ఎవరి మీద కూడా జడ్జిమెంట్ చేయాల్సిన పని లేదు. దే ఆర్ ఆల్ లెర్నర్స్. మనమంతా కూడా నేర్చుకునే క్రమంలో ఉన్నారు. మనం ఆల్రెడీ అది దాటేసినాము. వాళ్ళు దాటుతున్నారు అంతే నాన్న అని చెప్పే విధంగా మనము ఆత్మజ్ఞానులు కావాలి తల్లి, తండ్రి. ఓకే ఫ్రెండ్స్. మరి ఇంత చక్కటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో మనం ఉన్నందుకు ఎంతో గర్వపడాలి. అందులోకి భగవద్గీత నేర్చుకున్నారంటే ఇంకా వాళ్ళకి ఎదురే లేదండి. ఆ భగవద్గీతని అవపోసన పడుతూ, ఆ జ్ఞానాన్ని ఆకళింపు చేసుకుంటూ, దాన్ని మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అప్పటికప్పుడు మనం సజ్జన సాంగత్యం వెళ్ళినప్పుడు అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. నేను సరిగా ఉన్నానా లేదా? కొన్ని అమృత వాక్యాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అహింస పరమో ధర్మః, ధర్మో రక్షతి రక్షితః. సర్వే జన సుఖినో భవంతు. ఎవరి వాస్తవాలకి వారే సృష్టికర్తలు.
సృష్టి మారితే దృష్టి మారుతుంది. అంతే కదా! యద్భావం తద్భవతి. నీ భావన ఎలా ఉంటే అవతల నీకు అదే కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సత్యవాక్కులు అన్నీ కూడా అమృత వాక్కులు ఎప్పటికప్పుడు మనము గుర్తుపెట్టుకుని ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఈ ధర్మం సృష్టిలో విలయతాండవం చేస్తూ ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ ధర్మబద్ధంగా ఉన్నామా లేదా మనం చెస్ చెక్ చేసుకోవాలి. చేసుకోవాలి అంటే ఇలాంటి సజ్జన సాంగత్యాల్లోకి మనం ఖచ్చితంగా రావాలి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కటి అవకాశాన్ని వేదికగా ఇచ్చినటువంటి జ్యోతి మేడం మరియు వాళ్ళ అమ్మాయి స్నేహలత మరి చక్కటి అభినందనలు, ధన్యవాదాలు. అలాగే సెషన్‌లో ఉన్న పరమాత్మ స్వరూపులు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. హరిణజ్యోతి మేడం ఒకటి చెప్పి ఒకటి చెప్పలేదు కాదు, అన్నీ చక్కగా వివరించారు. పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసుకునే వరకు, తర్వాత పిల్లల్ని, పెళ్ళిళ్ళు ఎలా అనేది ప్రతి విషయం, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది మా జూమ్లో వారందరికీ ఈరోజు కొత్త జ్ఞానాన్ని కదా ఫ్రెండ్స్. ఈరోజు మేడం క్లాస్ ఎంత బాగుంది. ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పండి ఎలా ఉందనేది ఒకసారి. చాలా మంచి జ్ఞానాన్ని మేడం విపులంగా, క్లియర్గా అర్థమయ్యే రీతిలో, తెలంగాణ బిడ్డ ఆమె కూడా చక్కగా వివరించారు. కొత్త కొత్త లైఫ్, కొత్త జ్ఞానం అన్నట్టుగా ఉంది ప్రతి ఒక్కరికి ఈరోజు. సంథింగ్ స్పెషల్ లాగా అలా అనిపిస్తుంది. నేను ఎన్నిసార్లు విన్నా కూడా నాకు కూడా ఈరోజు అవును నేను ఇవి చేస్తున్నాను, ఇది బాగుంది, ఇది బాగుంది అనే విధంగా కరెక్ట్ నేను వేలో ఉన్నాను, ఇంకా ఇది తెలుసుకోవాలి అనే విధంగా నాకు నా హృదయాన్ని ఇట్లా కూర్చున్నట్టుగా అనిపించింది. మరి మీ మీ భాషల్లో మీకు ఎలా అనిపించింది మేడం క్లాసు? ఏంటి ఇంకా ఏం నేర్చుకోవాలి, నేను ఇంకా ఎలా ఉండాలి అనేది అనిపించింది అనేది పంచుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు హ్యాండ్ రైజ్ చేయండి. అర్జెంట్ పనులు ఉన్న వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకొని చేసుకోవచ్చు. మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎక్సలెంట్ మేడం, మీకు ధన్యవాదాలు, కోటి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అగో పత్రి మా మహారాజ్. అంతా మహారాజ్ పత్రి మహారాజ్ నేర్పించిన జ్ఞానమే. తర్వాత ఇంకొకటి నేను చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా పత్రిజీ ప్రబోధాలు అనే పుస్తకాలు 2 వాల్యూమ్స్ ఉన్నాయి. వాల్యూమ్ నెంబర్ 1, వాల్యూమ్ నెంబర్ 2. ఒక్క నిమిషం. పుస్తకం ఇంకొకటి కూడా చూపిస్తాను నేను మీకు. ఇవి 2 పుస్తకాలు ఖచ్చితంగా తీసుకోండి. సార్ ఇచ్చిన అందమైన జ్ఞానం మేము చెప్పిన ఇంకా డీటెయిల్స్ గా ఉన్నాయి ఇందులో. ఎలా ఉండాలి, ఎలా ఉండదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎందుకు, ఏమిటి, ఎలా, కాన్సెప్ట్స్ పేర్లు అన్నమాట. ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయో. సృష్టి మారితే నీ యొక్క దృష్టి మారుతుంది. చక్కటి కాన్సెప్ట్స్. సత్యం కోసం మేము మన తెచ్చుకున్నాను ఆ బుక్, నేను అదే చదువుతూ ఉన్నాను ఇప్పుడు. మీరు వాళ్ళకి ఖచ్చితంగా ఒక కాన్సెప్ట్, ఖచ్చితంగా ఒక సండే, ప్రతి సండే పత్రిజీ ప్రబోధాలు అనే కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేయండి. అంతే మేడం. ఇప్పుడు సండే ఇదే పెట్టుకుందాం అనుకుంటున్నాం. సండే యాక్చువల్ గా జూమ్ బంద్ కాకుండా ఇలా మీలాంటి మాస్టర్స్ మీరు ఒక్కొక్క సండే ఒక సబ్జెక్ట్ చెప్పినా ఓకే, ఒక్కొక్క మాస్టర్ తో చెప్పించినా ఓకే. మాకు మీరైతే ఎక్సలెంట్ గా ఉంది. మాట్లాడండి మీరు. రమాదేవి మేడం, కవిత. నమస్కారం మేడం. పుస్తకాలు పొందించండి మేడం మీరు, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పాలి. మనం చెప్పడమే కాదు, వాళ్ళని కూడా తయారు చేయాలి. ఆల్రెడీ మీరు తయారు చేసే ఉంటారు. మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, ఈ ప్లాట్ఫామ్ అందించిన జ్యోతి మేడం, స్నేహ మేడం, ఈ ప్లాట్ఫామ్లోకి అందరినీ పిలుచుకొచ్చి మా జ్ఞానానికి నేర్పుతున్న జ్యోతి మేడానికి, అరుణజ్యోతి మేడం థ్యాంక్స్. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం గురించి చాలా వివరంగా చెప్పారు మేడం. ఆహారం విషయంలో కూడా మన పిల్లలకి ఎలాంటి ఆహారం ఇస్తే అలా ఉంటారు అనేది కూడా చాలా అర్థమైంది మేడం. కొన్ని మాకు తెలియని విషయాలు కూడా చాలా చాలా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని. థ్యాంక్స్ మేడం.
నెక్స్ట్ చాలా మందికి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు మాట్లాడట్లేదు ఎందుకో మరి. మాట్లాడడం నేర్చుకోవాలి. శుభోదయం మేడం. ఒక లైన్, ఒక మాట, అంతే. ఒక్క మాట. శుభోదయం మేడం. చెప్పడాల్సిన పని ముందుగా లేదు. మన గురుగారైన శుభోదయం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నమస్కారం తెలుపుతూ, మాకు ఎంతో విలువైన ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ జూమ్ అవకాశం కల్పించిన జ్యోతి మేడం, స్నేహలత మేడంకి మరో వేల కృతజ్ఞతలు. ఈ రోజు కొత్తగా తెలుసుకుంది ఏంటంటే పిల్లల పెంపకం. పిల్లలు ఏ విధంగా తయారు చేయొచ్చు అనేది. వాళ్ళు ఎట్లా ఎదుగుతారు అని ఆలోచిస్తున్నాం గానీ, వాళ్ళకి మనం ఏ విధమైన ఏ రకంగా పెంచుతున్నాము అనే దాని గురించి ఆలోచించట్లేము. వాళ్ళని ఎంత బాగా తీర్చిదిద్దొచ్చు అనేది మీ ద్వారా మాకు పరిపూర్ణంగా అర్థమైంది మేడం. మేము ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ట్రై చేయాలి అని అనిపిస్తుంది మేడం. మాకు తెలిసింది గోరంతనే, కొండంత తెలుసుకోవాలని ఉంది. ఓకే మేడం. చాలా చాలా థాంక్స్. మీరు ఇంత మంచి జ్ఞానాన్ని అందించినందుకు. జై శ్రీకృష్ణ మేడం. మీరు అంతర్ముఖమవుతే మీకే తెలుస్తా ఉంటది. మనం అంతర్ముఖం అవ్వాలి. మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. చేస్తే ఇంకా అద్భుతంగా మీకు తెలుసుకుంటారు. ఓకే మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ. జై శ్రీకృష్ణ మేడం. పత్రిజీ సార్‌కి, మేడం వాళ్ళందరికీ ఇవాళ చాలా బాగా చెప్పారు మేడం మీరు. మేడం గారు చాలా అసలు లైఫ్‌లో ఇంకా చాలా నేర్చుకోవాలి. మనం ఇంకా చాలా తెలుసుకోవాలని అనిపిస్తుంది. కొన్నిటి గురించి తెలుసు. దీంట్లో మీరు చెప్పిన సెక్షన్‌లో ఏందంటే మన మిస్టేక్స్ గూడంగా కొన్ని ఉన్నాయని అర్థమయింది మేడం. అంటే ఇప్పటివరకు మన మిస్టేక్స్ ఉన్నాయని తెలుసు. కాకపోతే మనం సెట్ చేసుకోవాలి, వాటిని కరెక్ట్ చేసుకోవాలని తెలియలేదు. ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలనేది కొన్ని విషయాలు మాకు కొంచెంగా అర్థమవుతున్నాయి మీ సెక్షన్‌లలో. అంటే ప్రతి వీక్ మీరు కొంచెం వచ్చి గైడెన్స్ ఇవ్వడం వల్ల, మీలాంటి వాళ్ళు వచ్చి గైడెన్స్ ఇవ్వడం వల్ల ఇంకా మేము చాలా బాగా ఇంప్రూవ్ అవుతామని అనిపిస్తుంది మేడం. మేము ఇప్పుడిప్పుడే లోకి వస్తున్నాం కాబట్టి ఇంకా మీలాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది మాకు. జ్యోతి మేడం, స్నేహ మేడం వాళ్ళ గురించి చెప్పాలంటే, మేడం వాళ్ళ దగ్గరికి రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాము. మాది మేడం వాళ్ళ ఇంటి దగ్గరనే. క్లాసెస్కి వెళ్తుంటాము, మా పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటాము. చాలా బాగా అనిపిస్తుంది. మేడం వాళ్ళ ఇంటికి వెళ్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ జూమ్ సెక్షన్ లో నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. మా పేరెంట్స్ వాళ్ళు, మా వదిన వాళ్ళందరూ ఉన్నారు. నాకు మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఒక 1 month కి ఒకసారి వెళ్ళకపోతే బెంగగా అనిపించేది ఇంత ముందుకు. ఇప్పుడు అలా కాదు. మేడం వాళ్ళ ఇంటికి ఒక 1 week 1 week లో 2 times వెళ్ళకపోతే బెంగ అనిపిస్తుంటది. అంటే ఒక పెళ్లి వచ్చినామంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చినంత ఫీలింగ్ అనిపిస్తుంటది మేడం. జ్యోతి మేడం చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. జ్యోతి మేడం వాళ్ళు మీకు అందరికి క్లాస్. నేను మా ఫ్యామిలీలో నేను ఒక్క అమ్మాయినే. మా పేరెంట్స్ కూడా నేను రాకపోతే వాళ్ళు బెంగగా ఫీల్ అవుతుండే. నేను కూడా వెళ్ళకపోతే 15 days కాగానే వాళ్ళని చూడడానికి వెళ్ళాలి, మా ఇంటికి వెళ్ళాలని అనుకుంటుండే. ఇప్పుడు ఆ విధంగా లేదు. 1 week క్లాస్కి వెళ్ళకపోతే అయ్యో మేడం వాళ్ళని కలవలేదు ఈ వీక్ అన్నట్టు అనిపిస్తుంటది. ఖచ్చితంగా జ్ఞానం యొక్క విశిష్టత తెలియచేశారు వాళ్ళు. మేడం. వారి దగ్గర ఉంచుకోలేదు. ఆ సంపదన ఇచ్చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎంత ఇస్తా ఉంటే భగవంతుడు వాళ్ళకి అంత ఇస్తా ఉంటారు. పత్రి సార్ ఏదైతే చెప్పి ఉన్నారో తూచా తప్పకుండా 100% పాటిస్తున్న ఒక కుటుంబం ఇది. ధ్యాన కుటుంబం ఇది. చూడండి, ధ్యానం చేసి ఆ కుటుంబమే మారిపోయింది. మరి మనం కూడా అలా మారిపోవాలి కుటుంబం అంతా. అలా పనిచేయాలి. చూడండి, పిల్లలు కూడా పనిచేస్తున్నారు అక్కడ. సేవ యొక్క విశిష్టత మనకు తెలిసింది నలుగురికి పంచాలి. ముందు మనం సాధనలో ఉంటే మనం కూడా నేర్చుకుంటాం. మనం అంతగా మన లోపలికి వెళ్ళాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్ష్మీబాయి మాట్లాడండి మీరు. ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే. పత్రి సార్, ఇక్కడ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఆత్మ ధన్యవాదాలు. ఈ రోజు చాలా అద్భుతంగా అనిపించింది మేడం క్లాస్.
ఇక్కడ అరుణ్జ్యోతి మేడం చెప్తుంటే పత్రి సారే చెప్తున్నారా అన్నంత హ్యాపీగా అనిపించింది ఈరోజు క్లాస్ మొత్తం కూడా. చాలా అద్భుతంగా ఉంది. ఇట్లాంటి జూమ్‌లో నేను యాడ్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను మేడం. చాలా బావుంది. రోజు శ్లోకాలు ఎంత బావుంటాయో ఈరోజు క్లాస్ కూడా అంత బావుంది మేడం. చాలా చాలా ధన్యవాదాలు. సారీ థ్యాంక్ యూ మేడం. మీ ధన్యవాదాలన్నీ సార్కి వెళ్ళుగాక. నెక్స్ట్ కవిత మేడం. శుభోదయం మ్యామ్. అందరికీ జై శ్రీకృష్ణ. గురువు గారికి, జిమ్ లో ఉన్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపాలకు పదాభివందనాలు, నమస్కారాలు. ఈ రోజు ఎంత అద్భుతమైన సెషన్ అంటే, మేడం వచ్చింది అంటే అలర్ట్ గా ఉంటాం, ఏం సబ్జెక్ట్ దొరుకుతుందామని. మనకు అసలు అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు మనం చెప్పడం కాదు, పిల్లలు మనం చేస్తుంటే వాళ్ళు అనుకరిస్తారు అనేది 100% నిజం మేడం. చెప్తూ పోతే వాళ్ళకు బోరు, ఇదే మమ్మీ ఇదే ఎత్తుంది అని అంటారు. మనం చేస్తూ పోతే వాళ్ళు ఆచరిస్తున్నారు అనేది 100% కరెక్ట్ మేడం. పత్రి గారి ప్రతి మాట మీ ద్వారా మాకు వచ్చిందని, ఈ రోజు మాకు అందిందని చాలా సంతోషపడుతున్నాం మేడం. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను అందరికి తెలియజేశాను. ప్రతిరోజు సుప్రభాత సేవతో మేల్కొంటాము. మా ఫ్రెండ్ కూడా నిన్న సుప్రభాత శ్లోకం పాడింది, రోజు భగవద్గీత శ్లోకము. ఈ రోజు మీరు చెప్పిన జ్ఞానము రోజు మనము ఒక దైవ కార్యక్రమంలో నిమగ్నమై ఒక అరగంట స్పెండ్ చేస్తే అదంతా వైబ్రేషన్ పాజిటివ్ గా మారుతుంది అనేది 100% నిజం మేడం. మేము రోజు భగవద్గీతతోని, ఈ భగవద్గీత కృష్ణతోని ఫస్ట్ స్టార్ట్ చేస్తాం మేడం. 4:30కి లేచి ఈ జ్ఞానాన్ని, ఈ బుక్స్ ను సొంతగా మాకు డొనేట్ చేయండి. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ జూమ్ సెషన్ ను మనకు ప్రత్యేకంగా అందించిన జ్యోతి మేడం కి, స్నేహ మేడం కి, మీరు ఆత్మజ్ఞానం ఇచ్చిన హరిజ్యోతి మేడం కి కోటి కోటి కృతజ్ఞతలు మేడం. ఇంత మంచిది మేము ఆచరణలో పెడతామని కోరుకుంటున్నాం మేడం. అందరం ఆచరణలో పెట్టు పంచుతామని అనుకుంటున్నాం మేడం. ఖచ్చితంగా చేస్తాము. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. జూమ్ ను మనకు కల్పించినందుకు కూడా ప్రతి ఒక్క ఆత్మ స్వరూపాలకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మేడం జూమ్ ద్వారా. చెప్పండి. ఈరోజు కుంభమేళ వెళ్తున్నాం మేము మేడం. ఒక 1 వీక్ అటెండెన్స్ ఎవరైనా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అరుణజ్యోతి మేడం, ఈ మేడము జూమ్ లో స్టూడెంట్స్ అంతా హోంవర్క్ చూస్తది. వాళ్ళు రాసి పెట్టిన తర్వాత వాళ్ళు ఎలా సిట్రైట్ గా కూర్చున్నారు, స్నానం చేసి శుభ్రంగా కూర్చున్నారా, నిద్ర మబ్బులో కూర్చున్నా మార్క్స్ చేస్తుంది ఆమె. జడ్జి గారు మా జూమ్ లో కవిత మేడం. మరి 1 వీక్ ఆమె కుంభమేళ వెళ్తుంది, డ్యూటీ ఎవరు చేస్తారు? వీడియోలో ఎలా వెళ్తున్నారు మేడం? ఎలా వెళ్తున్నారు? మేము 1 వీక్లే మేడం. ఆల్రెడీ అందరం పోదామని ట్రై చేస్తే ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు అన్ని బుక్ అయిపోయాయి. ఫస్ట్ అనుకోలేదు. సరే ప్రకృతి నేచర్ కూడా మనకు అవకాశం ఇచ్చింది అనేసుకొని ఒక 5 మెంబర్స్ మా కారే తీసుకొని వెళ్తున్నాం మేము. నేను ఏడ ఉన్నా ఒకవేళ సిగ్నల్స్ ఉంటే ఖచ్చితంగా వింటాం మేడం. 100%. స్నేహ మేడం కూడా చెప్పండి మ్యామ్. ఎవరైనా ప్లీజ్ అటెండెన్స్ తీసుకోండి, ఎవరైనా పర్లేదు. ఒక నోట్స్ మీద రాసి అందరి పేర్లు రాసి ఇవ్వండి. నేను వచ్చినాక నా దాంట్లో యాడ్ చేసుకుంటాను, ఈ రికార్డులో యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు రికార్డు కూడా పెట్టేసిన, అది మళ్ళీ ఇందులో మెన్షన్ చేస్తాను. వాళ్ళకు కూడా ఫైల్ ఉంటుంది మేడం. ఎంత కరెక్ట్ గా చేస్తుందో తన డ్యూటీ తూచా తప్పకుండా. మేము ఈ రోజు ఈ వారం రోజులు డ్యూటీ చేసిన వాళ్ళకి కూడా మనం ప్రైజ్ ఇద్దాం మేడం. నేను నా స్పెషల్ గా ఇస్తాను. చేస్తాంలేండి, డ్యూటీ ఎవరో ఒకరం చేస్తాం మేము. థ్యాంక్ యూ మేడం. చేసే వాళ్ళు ఇప్పుడే హ్యాండ్రైజ్ చేయొచ్చు. కల్పలైతే మీరు చేయండి, మీరు బాగానే క్యాచ్ చేస్తారు. మీకు కూడా ఇంకా పిల్లలు లేరు కదా, చిన్న పిల్లలు మీ పక్కకి. అందరికీ చిన్న పిల్లలు ఉన్నారు పక్కకి, పిల్లలను చూసుకుంటూ ఇవి చేయాలంటే కాదు, పిల్లలు పెద్దగైన వాళ్ళకే అవుతుంది. కల్పలత మేడం నాకు నయనానందం ఎక్కువైతుంది మేడం. చాలా కళలో నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. అసలు మేడం క్లాస్ వింటున్నా గానీ ఏడుస్తానే ఉన్నా. అసలు ఎంత అద్భుతంగా అనిపించింది అంటే చాలా అసలు కదా, ఈ మాట కూర్చున్నట్టు మనకు తాకితే మన తప్పు, మన రైట్స్ ఎంత బాగా మనము వెలుగొందినాము, ఇంకా ఏం చేయాలనేది అంత సముద్రంలో అలలలాగా తగులుతాయి మేడం మాటలు. మేడం క్లాసు సముద్రంలో అలలు వచ్చేట్లానో మనకు కూడా అలాగే తగులుతాయి అరుణజ్యోతి మేడం మాట. నేను చాలా ఇన్స్పైర్, నాకు తననే చాలా వాటికి. ఇక్కడ అరుణజ్యోతి లేదమ్మా, అంత పత్రి మహారాజ్. అంతా అదే, ఎవరికి క్రెడిట్ వచ్చినా పత్రి మహారాజ్కే. ఇక్కడ నాకు వచ్చినా, మేడంకి వచ్చినా, మీకు వచ్చినా, ఎవరికి వచ్చినా పత్రి మహారాజ్. ఎందుకంటే వారు లేకపోతే మనం ఎక్కడ. ఈ రోజు నాకు లేవడానికి కాలేదు.
నేను లేస్తాను లేవను అని అనుకున్నా. కానీ మాక్సిమం 6:10 అయిపోయినంక నాకి ఆటోమేటిక్‌గా వచ్చేసింది. నా కళ్ళు ఓపెన్ అయితలేవు. కానీ నేను ఖచ్చితంగా క్లాసు వినాలని వచ్చి మెడిటేషన్‌లో కూర్చున్నా గానీ అసలు నాతో అయితలేదు. ఎప్పుడైతే మేడం క్లాస్ స్టార్ట్ అయిందో అప్పుడు నేను నా ఒరిజినాలిటీకొచ్చేసిన అసలు. నిజంగా అది ఎంత అద్భుతంగా అనిపించిందంటే ఈరోజు నేను ఎంత మిస్ అయ్యేదాన్నో గదా అనిపించింది. చాలా చాలా వేల కృతజ్ఞతలు మేడం మీకైతే. ఎంత ఎంత చెప్పాలన్నా చాలా తక్కువ అసలు. మీరు చేసిన సేవకి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా చాలా తక్కువ. మీరు ఇంత మందికి ఇంత జ్ఞానాన్ని అందిస్తున్నారంటే చూడండి. మిమ్మల్ని చూసి మేము ఏం నేర్చుకుంటున్నాము, మీ వల్ల మేము ఏం ఫాలో అయితున్నామో గూడా అర్థమైతలేదు. జ్యోతి మేడం ఎంత అద్భుతమైన సేవ చేస్తున్నారు మేడం. వండర్‌ఫుల్. అవుతున్నారులే కల్పలత గారు. వండర్‌ఫుల్. మీ మార్పే గొప్ప నాంది ఇంకొకరికి. నీ చుట్టుపక్కల వాళ్ళకి, నీ వాళ్ళకి నువ్వు కూడా చేస్తున్నారు. మీరు అలా ఫీల్ అవ్వద్దు, నేను ఇంకా చెయ్యట్లేదా, ఇంకేం చెయ్యాలి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చే టైలరింగ్ చేస్తుంటావు, ఎవరికి వచ్చినా నువ్వు ధ్యానం చెప్తున్నావు. ఈవెన్ మొన్న మా డాక్టర్ అమ్మ మీ దగ్గరికి వస్తేనే మా ధ్యాన మహాచక్రానికి కొంచెం డొనేషన్ ఇవ్వండి మేడం అని ఆ కస్టమర్స్ తో తీసుకున్నావు. ఆవిడకి నీకు ఎన్ని రోజులైంది పరిచయము? నేనే ఆవిడని అడగలేకపోయాను డొనేషన్. మీరు అడిగారు అంటే మరి మీతో అయ్యేది అనిపించింది మేడం ఎవరికి చేస్తున్నారు. హ్యాపీగా చేస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఈ రోజు అన్ని కూడా నీకు ఇంకా కొన్ని ఎమోషన్స్ అన్ని ఉన్నాయి, పోతున్నాయి. కంటి ఈ చుక్క ద్వారా, నీటి ద్వారా వెళ్ళిపోతున్నాయి అన్ని. ఓకే. నెక్స్ట్ షాన్వి రమా మాట్లాడండి. వీళ్ళంతా పిల్లలతో వచ్చే పేరెంట్స్ మేడం, వీళ్ళంతా కూడా. ఓహ్! వెరీ గుడ్. మంచి తల్లులమ్మ మీరందరూ. మీ అందరికీ కూడా వేల ప్రణామాలు. పాద నమస్కారాలు. తల్లులు మేడం ఇట్లా ఉండాలి. జై వండర్‌ఫుల్. శ్రీకృష్ణ మేడం. అందరికీ శుభోదయము. ఆత్మ ప్రణామాలు. జ్యోతి మేడంకి, అరుణ జ్యోతి మేడంకి, స్నేహ మేడంకి, అందరికీ జూమ్ లో పాల్గొన్న అందరికీ నా ఆత్మ ప్రణామాలు. మేడం ఈ రోజు క్లాస్ చాలా బాగుంది మేడం. అసలు ప్రతి విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు తెలియని చాలా విషయాలు నేర్చుకున్నాను నేను మాత్రం. పిల్లల్ని ఎలా పెంచాలనేది, అంటే వాళ్ళకి అంటే మనం చెప్పడం ద్వారా కాకుండా మనం చేస్తే వాళ్ళు నేర్చుకుంటారనే విషయం తెలిసింది మేడం. అంటే తెలుసు, కాకపోతే ఆచరణలో పెడితేనే వాళ్ళకి మనం పక్క నుండి చేపిస్తుంటా. కాకపోతే కొంచెం అంటే చెప్పడం వరకే చేస్తుంటా నేను. కాకపోతే చెప్పి మనం చేస్తూ వాళ్ళకి చెప్పాలి అనేది, మనం చూసి వాళ్ళు నేర్చుకుంటారనేది చెప్పారు మేడం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫుడ్ గురించి మీరు చెప్పిన శ్లోకాలన్నీ మేడం ఇంతకుముందు మాకు శ్లోకాలన్నీ మీరు చెప్పారు మేడం. ఇప్పుడు శ్లోకాలు మీరు చెప్పిన శ్లోకాలన్నీ మేడం కూడా చెప్పారు. ఆల్రెడీ అయిపోయినాయి అవి. చాలా బాగా అనిపించింది ఆ శ్లోకాలు చెప్పేటప్పుడు. అబ్బా మేడం కూడా ఇవే చెప్పింది అనేసి. చాలా బాగుంది మేడం క్లాస్ ఈ రోజు. ఒక 5, 6 శ్లోకాలు వచ్చు అంతే, నాకు ఎక్కువ రావు. అవన్నీ మీరు చెప్పిన శ్లోకాలన్నీ మేడం చెప్పారు మేడం. అవునా? వెరీ గుడ్. వెరీ గుడ్. 104 శ్లోకాస్ అయిపోయినాయి గీతాయనం బుక్ లోవి. నాకు భయమైంది. జ్యోతి ఆ. అందరికి శ్లోకాలంటే వామ్మో! నాకొచ్చినవి ఒక 5. ఆ 5 నేను సరిగ్గా చెప్తున్నానా, చెప్పాలా వద్దా అని భయపడుతూ మీ అందరి ముందర. శ్లోకాలు మళ్ళొకసారి గుర్తు చేశారు మాకు. అవన్నీ వాటి గురించి చెప్పారు. ఇప్పుడే ప్రెజెంట్ ఒక 1 ఇయర్ మేడం వాళ్ళు మాకు పరిచయం అయ్యి, ఇంకా ఇంకా ఆ స్టేజ్ లోకి రాలేదన్నమాట. ఇంకా ధ్యానం, ఇంకా మెడిటేషన్ అనేది ఇంకా నేను లోతుగా చెప్పిన శ్లోకంలో విశిష్టత ఏంటి అంటే, ఆత్మ యొక్క విశిష్టత చెప్తూ అవును మేడం. ఉండాలి. అంటే దాని ఫుడ్ అర్థం గురించి. ఏంటి? మీరు ధ్యానం చేయాలి. కంపల్సరీ ధ్యానం మీద ఫోకస్ పెట్టండి. గంటలు కూర్చోండి. ఏదో గంట సేపు కాదు. 5, 6 గంటలు చేయాలి. ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో 3 గంటలకు లేచి 7 దాకా కూర్చోండి. 6 దాకా కూర్చోండి. మీరెంత లోపలికి వెళ్తే అంత జ్ఞానాన్ని మీరు పొందుతారు. మాలాగా ఇంకా అద్భుతంగా మాట్లాడతారు. అంత చాలా ఉన్నారు మీరంతా. చాలా బాగా చెప్పారు మేడం. ఈరోజు క్లాస్ చాలా బాగా అనిపించింది నాకు మాత్రం. చాలా కొత్త విషయాలు చాలా బాగా నేర్చుకున్నాను నేను మాత్రం. థ్యాంక్ యూ మేడం. జ్యోతి మేడం వాళ్ళు మాకు పరిచయం కావడం కూడా మాకు ఒక అదృష్టమే. స్నేహ మేడము, జ్యోతి మేడం కూడా మీ క్లాస్ కూడా చాలా బాగుంది మేడం ఈరోజు. ఇలా మాకు క్లాస్ చెప్తూ గైడెన్స్ ఇవ్వాలి మేడం మీరు కూడా సండే. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ శారద మేడం. మంచి నిర్ణయం తీసుకున్నారు. జయ శ్రీకృష్ణ మేడం. అరుణ జ్యోతి
అరుణజ్యోతి మేడం గారికి నా యొక్క కృతజ్ఞతలు మేడం. ముఖ్యంగా కవితకు కూడా నా యొక్క కృతజ్ఞతలు మేడం. ఎందుకంటే ఇందులోకి తీసుకొచ్చింది కవితనే మేడం నన్ను. మీరు చెప్పిన క్లాస్ ఈరోజు చాలా బాగుంది మేడం. వినపడుతుందా మేడం? వినిపిస్తుందమ్మా. మీరు చెప్పిన క్లాస్ కూడా ఈరోజు చాలా బాగుంది మేడం. చాలా అంటే చాలా బాగుంది మేడం. ఏం చెప్పారంటే మీకు ఏ వస్తే ఏ, బి వస్తే బి, ఎవరికైనా కొంచెం మీకు వచ్చిన జ్ఞానాన్ని వేరే వాళ్ళకు పంచండి అని చెప్పారు మీరు. కాకపోతే మేము కూడా చెప్తున్నాము, అందరికీ చెప్పాలని ప్రయత్నిస్తున్నాము, చెప్తాము, చెప్పబోతాం. ఎన్ని అయినా సరే చెప్పాలి. వాళ్ళు విన్నా వినకపోయినా మేమైతే చెప్పాలి అని అనుకుంటున్నాం, చెప్తున్నాం. వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాం మేము. ఎంత వండర్ఫుల్. అంటే చెప్తున్నాం మేడం. మీ ఇష్టం, మీరైతే మేమైతే చెప్తున్నాము. మీకు ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్ని రోజుల తర్వాత అయినా కానీ మీకు ఏదైనా మీకు హెల్త్ పరంగా కానీ మీకు ఇంత ఏదైనా మంచిగా లేకపోయినా కానీ మీకు మంచిగా ఉంటది, మీరు చెయ్యండి. ధ్యానం చేసి చూడండి. ఒక 41 days చెయ్యండి మీరు. మీకే అప్పుడు తెలుస్తుంది నిజంగా అమ్మ మీరు చెప్పింది నిజం అని మీరు అనాలి నన్ను. చూడు, మీరు ఒక్కసారి చేసి చూడండి. మీరేం పైసలు ఖర్చు పెట్టలేరు దీనికి. మీ పైసలు అయిపోతాయి. మీకు ఖాళీ టైంలో మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మీరు ఊరికి ఆడ ఈడ కూర్చొని ముచ్చట్లు పెట్టే బదులు ఈ ధ్యానం చేసుకోండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరి గురించి మీరు వాళ్ళు ఇట్లా వీళ్ళట్లా అని అవన్నీ ఏవి చెప్పుకోకుండా ఒక దగ్గర ఇంట్లో కూర్చొని ధ్యానం చేయండి. వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటే మనకు వచ్చేది ఏం లేదు. ధ్యానం చేస్తే మనకు వచ్చేది మనకు వస్తుంది అని చెప్తున్నా మేడం. ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నా మేడం నేను. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే జ్యోతి, మరి టైం అయింది కదా, లీవ్ అవుదామా? టైం అయింది. ఇంకొక ఆవిడనే మాట్లాడేట ఆవిడ ఉందమ్మా, మాట్లాడండి మీరు. జై నవీన్ కుమార్ శ్రీకృష్ణ గారు. మేడం. జై శ్రీకృష్ణ మేడం. అరుణజ్యోతి మేడం కి, జ్యోతి మేడం కి, స్నేహలత మేడం కి అందరికి జై శ్రీకృష్ణ. ఈరోజు నేను ఇప్పుడు 1 month అవుతుంది మేడం ఇందులో జాయిన్ అవ్వి. అది కూడా మా ఆడపడుచు ప్రసన్న ఉన్నారు కదా, మీ దగ్గరకు వస్తారు. వాళ్ళ వదినను మేడం నేను. నాతో పాటు మా తోటి కోడలు శిరీష కూడా ఉన్నది. మేము ఇక్కడ జాయిన్ అయినాం. మాకు కొత్తగా ఉంది కానీ మాకు మంచిగా అనిపిస్తుంది. వింటున్నా కొద్దిగా డైలీ వింటున్నాం. మా పిల్లలు కూడా లేస్తున్నారు. మాతో పాటు మా పిల్లలు కూడా కూర్చుంటున్నారు, వింటున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం కాబట్టి మంచిగా అనిపిస్తుంది మేడం. ఈ రోజు జ్యోతి మేడం చెప్పింది, అరుణజ్యోతి మేడం చెప్పింది ఒకటి చిన్నది పిల్లల గురించి చెప్పింది. నాకు అందులో చాలా గొప్పదనం అనిపించింది. యాజ్ ఎ మదర్ గా నేను కూడా చెయ్యాలి మా పిల్లలకి అనేసి. అదొకటి. ప్రతి తల్లి అలా మా ఉండాలి. చిన్న పిల్లలు ఉన్నారు మేడం. తను కూడా లేస్తది డైలీ 6 ఎంత o'clock లేచి అదృష్టవంతులో కూర్చుంటది. మీ పిల్లలు మీరు దొరికినందుకు. అందుకే మిమ్మల్ని డైలీ ఎన్నుకొని మార్నింగ్ వచ్చారు. లేచి కూర్చుంటది. వండర్ఫుల్. బంగారు తల్లి. వాళ్ళ అత్తయ్య కాల్ చేసి చెప్తది, కూర్చోబెట్టు పిల్లల్ని అనేసి. మంచి ప్రసన్న. ఆడపడుచు దొరికారమ్మ. మా వెరీ గుడ్. ప్రసన్న మేడం. ప్రసన్న. తను చూడండి, మీ తన పిల్లలు అలా ఉన్నప్పుడే నేను మా పిల్లలు అంతా ఉన్నప్పుడు వెళ్ళేదాన్ని. యోగా కంటే భజన కంటే అట్లా వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఇలా అయినాం. మీరు కరెక్ట్ స్టేజ్లో ఎప్పుడైనా చిన్న పిల్లలు ఉన్నప్పుడు వచ్చారమ్మా. దీన్ని మరవకుండా మా ప్రసన్నకి మీ సాంగత్యంలో ఉండండి. అందరికి థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్ యూ. కరెక్ట్. ఇంకొకటి మేడం, భగవద్గీత బుక్ కూడా మాకు అందింది మేడం. మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మాకు మొన్న ఫ్రైడే రోజు సాయంత్రం 3 or 4 o'clock వచ్చింది మేడం. శుక్రవారం జ్ఞానం గ్రంథం మీ ఇంటికి వచ్చింది. అవునండి. నిన్న చేద్దాం అనుకున్నాము కానీ ఇంకా అటెండ్ చేశాను కానీ కొంచెం పిల్లల డిస్టర్బెన్స్ వల్ల చెప్పలేకపోయినాను. అందుకే ఈరోజు చెప్తున్నాను. ఓకే. మీ అందరూ కూడా మరి ఒకటి చెప్తే కరెక్ట్ అవును ఇది విందాము అని అనిపించి జూమ్ లో జాయిన్ అయ్యి మెల్లిమెల్లిగా కొన్ని ఆచరణలో పెడుతూ ఉన్నారు. అరే మేము చెప్పింది కొంతమంది అయినా ఉపయోగించుకున్నారనే హ్యాపీనెస్ మాకు కూడా ఉంది. సంతోషం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలా ఈ కుటుంబం అంతా కూడా ఇలా కలవాలని కోరుకుంటున్నాయి. ఎప్పుడైనా కూడా మనం ఏ రోజు అయినా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఒక వసుదైక కుటుంబంగా మన అందరం కూడా ఫ్రెండ్స్ అందరం ఇదే విధంగా ఉందాం. ఇంకా ముందుకు తీసుకెళ్దాం. బ్రహ్మాండంగా ఈ జూమ్ ని మనము మన అన్ని మనోభావాలు మంచి సాంగత్యంలో మంచి జ్ఞానాన్ని తెలియపరుస్తూ తెలుసుకుంటూ ఏముడించుకుందాం ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా అరుణజ్యోతి మేడంకి మీ టైం ఉన్నప్పుడల్లా సండే రండి మేడం. మీ అందరినీ కోరుకుంటున్నారు. మీరందరూ మాకు మదర్, పెద్ద మదర్ మీరంతా. తప్పకుండా వస్తా. అమ్మా బాగున్నారా? నమస్తే.
మన్నెప్రెడ్డి గారు అమ్మ వాళ్ళు మీరు కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నాన్న అమ్మ కూడా డైలీ ఈ జూమ్ లో అటెండ్ అవుతారు. ధన్యులు. నిజంగా ఇంత అన్మ్యూట్ ఆప్షన్ చక్కటి డైమండ్ వజ్రాన్ని కన్నారమ్మా. అన్మ్యూట్ ఆప్షన్ మీ స్క్రీన్ మీద వస్తుంది మీ ఫోన్ మీద, దాన్ని నొక్కండి, మీరు మాట్లాడొచ్చు. అన్నపూర్ణ గారు కూడా ఇంకా కదా పెద్ద ఆవిడ, చాలా గ్రేట్ ఆవిడ, ప్రతిరోజు ఎంత చక్కగా వస్తుందో. గ్రేట్ అమ్మా. అన్నపూర్ణ మేడం మీకు కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి, మాట్లాడండి. నమస్తే చెప్పు. నమస్తే చెప్పు. చెప్పు. కేకుతా? జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. మాట్లాడండి. జూమ్ లో ఉన్న అందరు ఆత్మీయులకు నా ప్రణామాలు. పత్రి సార్ కి కోట్ల కోట్ల ప్రణామాలు. ఆ రోజు జ్యోతి మేడం కి, స్నేహ మేడం కి, అరుణ మేడం కి అందరికీ ఆత్మ ప్రణామాలు. మేడం ఈరోజు చాలా బాగా చెప్పారు. ఎంత అంటే ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాం మేము. ఇట్లాంటి ఆనందం కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకదు మేడం. మనం ఎంత టైం స్పెండ్ చేసినా వేరే ఫంక్షన్లల్లో అక్కడ ఇక్కడైనా మనకు దొరకదు. కానీ ఇంత మంచి అవకాశంని మాకు కల్పించి ఇన్ని మంచి మాటలు మాకు చెప్పి ఇట్లాంటి మాటలు వింటుంటే హృదయం ఎంత నిజంగా కదా, మనం ఇన్ని రోజులు టైం ఎందుకు వేస్ట్ చేసుకున్నాం? మనం పుట్టినప్పటి నుంచి మన టైంని చెప్పేటోళ్ళు లేక, మనం తెలుసుకోలేక జన్మ ఎత్తినం ఎందుకు, పుట్టినం ఎందుకు, మనం చేస్తుంది ఏంటిది, అసలు వేరే వాళ్ళకి చెప్పాలి అని ఇవన్నీ కాన్సెప్ట్ మేడం చెప్పారు కదా, చాలా బాగుంది మేడం. ఈ రోజైతే ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే అది మాటలల్లో చెప్పలేకపోతున్నాం మేము. అంత ఆనందం, చాలా హ్యాపీగా ఉంది మేడం. ఆ మేడం కి చాలా చాలా ప్రణామాలు. అంటే ఇంకా నాకు మాటలు అనేది ఆనందంలా చెప్పడానికి ఏమీ వస్తలేదు మేడం, కానీ చాలా బాగుంది ఇవాళ. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. అన్నపూర్ణ థ్యాంక్ యూ మేడం. నాగరత్నమ్మ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, మేము అన్మ్యూట్ లోనే ఉన్నారు. ఈరోజు 22 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఎవ్వరు ఇంకా మిస్ అవ్వకుండా వింటూనే ఉన్నారు మేడం. మీ క్లాస్ ఎంతగా బాగుంది. మాట్లాడండి అమ్మా. నాగరత్నమ్మ గారు మాట్లాడండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఫస్ట్ చేసుకున్నారు మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇచ్చాను చూడ ఆప్షన్. నాగరత్నమ్మ గారు ఈవిడ కూడా పెద్ద ఏజ్ మేడం, ప్రతిరోజు చాలా చక్కగా జాయిన్ అవుతుంది. నాగరత్న అమ్మ వచ్చిందా, చేసుకున్నారా? మాట్లాడండి. నాగరత్నమ్మ మీకు వచ్చిందా, చేసుకోవస్తుందా? నేను మనం మాట్లాడేవాళ్ళు కదా, మాట్లాడండి. ఇచ్చినాను, నేను ఆప్షన్ ఇచ్చినాను. ఆప్షన్ ఇచ్చినాను. సరే మరి మీకు వస్తలేనట్టుంది ఎందుకో, నేనైతే ఆప్షన్ ఇచ్చాను. ఓకే మేడం, మరి ఏం చేసుకుందామా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా టైం అయింది. అందరికీ ధన్యవాదాలు. ఓకే మేడం. సెషన్ లో ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. బాయ్. ఒకసారి అందరు చప్పట్లతో ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏం చేద్దాం. ఓకే రైట్.